మై డియర్ స్టూడెంట్స్, మనం సిపిజెట్ 2024 ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్లో భాగంగా ఈ ఫస్ట్ పేపర్లో అంటే మీకు పెట్టేటువంటి మొట్టమొదటి పేపరు దాంట్లో అన్ని అంశాలు ఉంటాయని చెప్పాము ముందుగానే. అంటే మైక్రో దాంట్లో డబుల్ వెయిటేజ్ ఉంటుంది, మైక్రో 1 and 2 ఉంటుంది. అయితే ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్ వరకు మైక్రో 2 పార్ట్ని తీసుకోలేదు, ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువగా మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1కి వెళ్ళి సిలబస్ స్టార్ట్ చేయడం వల్ల వాటిలో కొంచెం 34 క్వశ్చన్లు ఈ మొట్టమొదటి భాగానికి వెళ్ళి ఇచ్చినాము. ఆ మొట్టమొదటి భాగంలో ఉండేటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అంటే మొత్తం 100 మార్కుల్లో మైక్రోకి వెళ్ళి పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పుకున్నాం. పార్ట్ 1 పార్ట్ 2 రెండు భాగాలు అంటే 34 క్వశ్చన్లు కూడా ఈ స్టార్టింగ్ చాప్టర్స్ ఏవైతే మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1 ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి పికప్ చేసి సెకండ్ పేపర్ నుంచో థర్డ్ పేపర్కి వెళ్ళి మీకు మళ్ళీ మామూలుగా పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుందని మనం నెక్స్ట్ చెప్పుకుందాము. ఇప్పుడు ఈ 34 క్వశ్చన్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, ఇది మైక్రో ఎకనామిక్స్ సంబంధించి. తర్వాత మైక్రో ఎకనామిక్ ఎంతవరకు ఉంటుంది, అట్లాగే పబ్లిక్ ఎకనామిక్స్ ఎంతవరకు మీరు చదువుకోవాలి, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఏ చాప్టర్ చదువుకోవాలి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఎంతవరకు ఏ చాప్టర్ వరకు చదువుకోవాలి అనేటువంటిది మనం ఒక 4-5 రోజులు డిస్కస్ చేసుకున్న తర్వాత, అంటే దాదాపుగా మనకు ఈ మంత్ ఎండింగ్ వరకల్లా లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో, ఎందుకంటే కొంతమందికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, క్లాసెస్ అటెండ్ కూడా ఇబ్బంది ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్ ఆదరాబాదర పెట్టుకుందనుకంటే ముందుగా ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏముంటుందనేది తెలుసుకున్న తర్వాత 1-2 తారీఖులో పెట్టుకుంటే ఆ 10 ఎగ్జామ్స్ అనేటువంటి తర్వాత 5 ఎగ్జామ్స్ వరకు కొద్దిగా స్లోగా వెళ్ళి, అంటే సుమారుగా 20-25 తారీఖు వరకల్లా మనం ఈ 5 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, అంటే సుమారు ఇంకో 30 days వరకల్లా లాస్ట్లో ఉండేటువంటి ఆ 10 daysలోనే మిగతా 5 ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఎందుకంటే అవన్నీ కూడా పూర్తిగా సిలబస్ అయిపోయిన తర్వాత చేసేటువంటిది. ఈ 5 ఎగ్జామ్స్ ఏమో టోటల్ సిలబస్ని మనం పూర్తి చేసుకోవాలి. మిగతా వచ్చేటువంటి గ్రాండ్ టెస్ట్లన్నీ కూడా సిలబస్ పూర్తయిన తర్వాత పెట్టుకుంటాం కాబట్టి ఇక మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అప్పటికే మీకు అన్ని పీపీటీలు కానీ వీడియోలు కానీ కంటెంట్ కానీ అన్నీ మీకు వచ్చేస్తాయి. తర్వాత మీరు సొంతంగా పలానాడు ఎగ్జామ్ ఉందంటే రోజు తప్పించి రోజు ఎగ్జామ్ పెడితే మీకు ఒక 10 రోజుల్లో అయిపోతాయి. అంటే లాస్ట్ 10 daysలో ఈ గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం కాబట్టి మీరు 25వ తారీఖు వరకల్లా, అంటే ఎవ్రీ 5 daysకి ఒకసారి ఎగ్జామ్స్ ప్లాన్ చేసుకొని మీకు కరెక్ట్ డేట్స్ కూడా ఇస్తాను. అయితే మొట్టమొదటి ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టుకుందాం అనే దాని మీద అది ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత రిమైనింగ్ అన్ని కూడా మధ్య మధ్య ఒక 5 రోజులు కనుక గ్యాప్ ఇచ్చుకుంటూ పోతే ఈ 6 ఏరియాలకు సంబంధించింది ఒక్కొక్క నాడు ఒక ఏరియా తీసుకొని పలానా వస్తాయి, పలానా అంశాలు వస్తాయి అని చెప్పేసి వీడియోలు కానీ మీకు కావాల్సిన పీపీటీలు కానీ లేకపోతే ఇంకొంత మెటీరియల్ కూడా ఉందా మెటీరియల్ కానీ మీకు సప్లై చేస్తాను. వాటి ప్రిపేర్ కనుక అయినట్టయితే మీరు 5 ఎగ్జామ్స్ పెట్టేసరికి టోటల్ డిగ్రీలో ఉన్నటువంటి మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2, పబ్లిక్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్, ఇవన్నీ కూడా కొట్టిన పిండి కావాలి. అంటే మొత్తం మనకు అర్థం కావాలి అప్పటికే. అట్లా మనం ప్రిపేర్ కనుక అయినట్టయితే మన ఎగ్జామ్ రాయడం పెద్ద కష్టమేం కాదు. ఇంకొంతమంది దీంట్లో మేక్స్ నో డిఫరెన్స్ అమాంగ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే బైలింగ్వల్గా మేము ఇస్తున్నాము. మీకు ప్రశ్నలు ఇంగ్లీష్లో అడుగుతాము, తెలుగులో అడుగుతాము. దీంట్లో ఇంగ్లీష్ మీడియం ఉండి పెద్దగా మనం పెద్ద సెంటెన్స్లు ఏం కావు. మీరు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్లో ఒక్కోసారి అర్థం కాకపోతే ఇంగ్లీష్ వర్షన్ కూడా చూడండి. నన్ను అడిగితే
తెలుగు మీడియంలో ట్రాన్స్లేషన్ దోషాలు చాలా ఉంటాయి. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేఎల్స్ పెట్టినటువంటి ఎగ్జామినేషన్ ట్రాన్స్లేషన్ దోషాలు చాలా ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ చదువుకున్నటువంటి వాళ్ళే కొంత న్యాయమైంది. అంటే తెలుగు ట్రాన్స్లేషన్ తెలుగులో ఇవ్వాలి మనం తెలుగు మీడియం చదివితే అక్కడ పారిభాషిక పదాలు ఆల్రెడీ కొన్ని పదాలని మనం ఫిక్స్ చేసినాం ఎకనామిక్స్లో ఎట్లా వాడాలనేటువంటి. అయితే దాంట్లో ట్రాన్స్లేట్ చేయడం వల్ల అవన్నీ కూడా గందరగోళం పడేసి ఎకనామిక్స్ సంబంధం లేనటువంటి పదాలు కూడా దాంట్లో వచ్చినాయి. మీకు సందర్భాన్ని బట్టి చెప్తాను ఎట్లా వచ్చినాయి అనే దానికి. సరే, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఏదన్నా తెలుగులో ఉన్నటువంటివి ప్రశ్నలు కన్ఫ్యూజన్ కనుక ఉంటే మీరు వెంటనే ఇంగ్లీష్ కూడా చూడండి. అసలు ప్రామాణికమే ఇంగ్లీష్లో ఒక రకంగా అడిగి తెలుగులో ఒక రకంగా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీష్లో బ్యాలెన్స్ అడిగి తెలుగులో అసంతులిత వృద్ధి గురించి అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు సరే, మాకు తెలుగు మీడియం చదువుకుంటుంటే వాళ్ళు తెలుగు మీడియం చదవండి. ఏమన్నా కన్ఫ్యూజన్ కనుక ఉన్నట్టయితే మీరు వెంటనే ఇంగ్లీష్ కనుక చూస్తే పెద్ద పెద్ద సెంటెన్స్లు ఏం కావు, పారాగ్రాఫ్లు ఏముండవు కదా, ఒక వాక్యం. అయితే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ దాంట్లో ఉన్నటువంటి మెలకువలు తెలుస్తాయి. ఆ కన్ఫ్యూజన్ కూడా పోద్ది. కన్ఫ్యూజన్ పోయినప్పుడు మీరు ఈజీగా రాయడానికి అవకాశం. అయితే మనం వచ్చేటువంటి ఆ, ఈ ఒక 7-8 రోజుల వరకు సుమారుగా ఈ మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన అంశాలు చెప్పుకుంటాం. తర్వాత అట్లా మ్యాక్రో చెప్పుకుంటాం. ఈ 6 సబ్జెక్ట్ అంటే మైక్రోలో 2 అని చెప్పుకున్నాం కదా, ఇక మిగతా 4: పబ్లిక్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఇవి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. ఈ 5 సబ్జెక్టులని ఒక 5-6 రోజుల్లో ఫస్ట్ యూనిట్లో ఉండేటువంటి 1-2 యూనిట్లో నుండి వస్తుంటాయి అవి. అయితే మేము ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క సరళిని చూసుకుంటూ మీకు ఎంతవరకు ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఎంతవరకు అయితే మీరు ఆ క్వశ్చన్ పేపర్స్ రాయగలుగుతారు అనేది దాన్ని బట్టి మీకు పీపీటీలు ఇస్తాను. మీరు పీపీటీలు ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. అంటే మీకు జనరల్గా ఏంటంటే వాట్సాప్లో అన్ని సందర్భాలు ఉండవు. మీకు మెమరీ కార్డు కనుకుంటే మెమరీ కార్డులో స్టోర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు చేసుకోవడానికి, ఎందుకంటే చాలా పెద్ద లెంత్ ఉంటాయి. వాళ్ళు ప్రింట్ చేసుకోవడం అటువంటి చేయకండి. మీరు దీన్ని తలకేబలు కొట్టాల్సినంత ప్రిపేర్ కూడా ఏం అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా క్లాసులు వినండి, తర్వాత వీడియోలు వాచ్ చేయండి, తర్వాత ఎగ్జామ్ రాయండి, అంతే. మీరు పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్లు, అంతకుముందు ఉన్నటువంటి పేపర్ మోడల్స్, ఇంకోదో మెటీరియల్, ఇవన్నీ చదివి తలకాయలు బలగొట్టుకోకండి. వెరీ సింపుల్గా ఉంటాయి. మీరు ఎందుకంటే మేము 19 ఇయర్స్కి వెళ్ళి దీంట్లో ఆ పేపర్లు చూస్తున్నాం కాబట్టి అవి వచ్చేటువంటి స్టాండర్డ్ ఏ స్థాయిలో ఉంటుందో మాకు తెలుసు. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం పెట్టేటువంటి ఎగ్జామ్లు కనుక మీరు మంచి స్కోర్ చేస్తే ఆ ర్యాంకులు ఏ స్థాయిలో వస్తాయని మేము ముందే ప్రిడిక్ట్ చేస్తాం, అంచనా వేస్తాం, ఊహిస్తాం. మీకు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో, అసైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధగా ఇంటికాడ కూర్చొని చేయండి. ఎక్కువ సమయాన్ని పీపీటీలు చూడడం ద్వారా, తర్వాత వీడియోలు వాచ్ చేయడం ద్వారా, అట్లాగే ఎగ్జామ్ రాయడం ద్వారా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడం ద్వారా మీకు సిగ్నల్స్ ఉండేటువంటి ఆ, పరిస్థితి ఉండాలి. ఒకటి నెట్వర్క్ బాగుండాలి. ఒక్కోసారి కొంతమంది నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. నెట్వర్క్ ప్రాబ్లం కొన్ని కొన్ని ఏరియాలు వస్తుంది, కొన్ని ఏరియాలు రాదు. అట్లా నెట్వర్క్ మంచిగా ఉన్నటువంటి ఏరియాలు ఉండండి. ఒకటి డేటా కార్డ్ని ఫిలప్ చేసుకోండి. 3 GB 4 GB పడుతుంది మాట ఒక నెలకు, పెద్ద కాస్ట్ ఏముండదు. తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం డు నాట్ డిస్టర్బ్లో పెట్టుకోండి. ఇంకా వీలైతే కొత్త సిమ్ వేసుకోండి ఏది ఎగ్జామ్ రాస్తే. ఎగ్జామ్ రాయడం డేటా కార్డు వేరే, ఎందుకంటే 50,000 రూపాయలు పెడితేనే ఓ కార్డు వస్తుంది. మీ మీ మొబైల్లో ఉన్నటువంటి ఆ నెంబర్ తీసుకొని ఎగ్జామ్ రాయడం కోసం పెట్టుకుంటే ఇంకా మీకు సేఫ్ సైడ్, ఎందుకంటే వాళ్ళకి ఫోన్ చేసినా కానీ ఇబ్బంది ఉండకుండా అట్లా చూడండి. అయితే మీకు మాకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏంటిదంటే
ఒకటి జూమ్ ప్లాట్ఫామ్, రెండవది వాట్సాప్, మూడవది మొబైల్ ఫోన్తో మాట్లాడడం. ఎటువంటి ఇబ్బంది లేకుండా 2020కి వెళ్ళి అంటే 20, 21, 22, 23 దిస్ ఇస్ ద 5th ఇయర్ 24 అంటే నా 5వ సంవత్సరంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళి మేము క్లాసులు తీసుకుంటున్నాం. మంచి సక్సెస్ రేట్ కూడా ఉంది. ర్యాంకులు కూడా బ్రహ్మాండంగా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. మీకు కూడా మంచి మంచి ర్యాంకులు రావాలన్నటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ప్రొవైడెడ్ మేము చెప్పేటువంటి సూచనల్ని పాటించండి. సూచన తప్పకుండా పెట్టేటువంటి ఎగ్జామ్స్ అన్నిటి రాయండి. మీరు రాయడం కోసం చేసేటువంటిది ఏంటంటే మీరు యూ టు రిజిస్టర్ ఇన్ అవర్ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం, అదొకటి చేయండి. అయితే మీరు ఆ ఫోరంలో రిజిస్టర్ చేసుకోవడం కోసం ఒకటి ఫార్మాట్ కూడా పెడతాను. ఇది దీంట్లో ఫార్మాట్ పెట్టినప్పుడు మనిషి పెట్టడం కంటే కూడా గ్రూప్లో పెడతాను ఫార్మాట్. ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాల్సుకుంటారో మీరైనా చేసుకోవచ్చు, లేకపోతే ఆ పర్టికులర్స్ నాకు పంపి విత్ ఫోటో ఒకటి పంపేసి అమౌంట్ జీపే కానీ ఏ నెంబర్ చేయాలని కూడా పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర అమౌంట్ లేకపోతే నన్ను కాంటాక్ట్ కాదు. ఎందుకంటే వీఆర్ నాట్ మెంట్ ఫర్ అమౌంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎట్లా ఎగ్జామ్ ఫీజు అయితే కడుతున్నారు, రూ. 800, రూ. 830 పడుతుంది. అది నేను ఇద్దరు అమ్మాయిలకు రిజిస్ట్రేషన్ చేశాను. అయితే ఇదంతా కూడా ఏంటంటే ఒక క్యాండిడేట్కి మేము రూ. 500 సాఫ్ట్వేర్ తనకి ఇవ్వాలి. మెయింటెనెన్స్ జూమ్ ఎటువంటికి మేము పేమెంట్ చేయాలి. ఒక 100 మంది ఉంటే ₹1,00,000 వస్తే ₹50,000 ఖర్చు అవుతుంది. కాబట్టి వచ్చేటువంటి 10-20 మంది 20-30 మంది వస్తే అక్కడికక్కడికే ఇంకా మైనస్ అవుతుంది ఈ మీకు చెప్పడం వల్ల. అయితే మీకు చెప్పడం వల్ల మీరు లాభపడుతుంది కానీ నష్టపోవద్దు కదా. అందుకని సాధ్యమైనంత వరకు పే చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కంట్రిబ్యూషన్ అనుకోని ఫీజు అనుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ₹1000 ఇంకా లేకపోతే నన్ను అప్రోచ్ కాదు. ఒక నామినల్ ఫీజు పెట్టేసి నేను ఇస్తాను. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా పెట్టుకొని చెప్తాను. అయితే మీరు సాధ్యమైనంత వరకు కట్టేటువంటి ప్రయత్నమే చేయండి. లేకపోయిన పక్షంలో వెనకాడకండి. ఈ మొట్టమొదటి యూనిట్కి సంబంధించినటువంటి అంటే ఫస్ట్ పేపర్, ఫస్ట్ టెస్ట్ అంటారు. ఫస్ట్ సిబిటి టెస్ట్ వచ్చేటువంటి అంశాలు మైక్రో ఎకనామిక్స్లో ఉన్నాయి. అయితే మీరు ఎవరు కూడా ఎంటర్ కాకండి. ఎగ్జామ్ రాస్తే మళ్ళీ స్ట్రక్ అవుతుంది. నేను చెప్పినప్పుడు మాత్రమే ఎగ్జామ్ రాయండి. దాంట్లో మీకు ప్రొఫైల్ లోపలికి వెళ్ళాక ఒకవేళ వెళ్ళినా కానీ పీపీటీలు అవి చూడండి, కానీ ఎగ్జామ్కి అటెండ్ చేయకండి. ఎగ్జామ్కి అటెండ్ చేస్తే మళ్ళీ బ్లాక్ అవుతుంది. ఒకసారి అది ఎనేబుల్ చేసి పెట్టాము, సాఫ్ట్వేర్ అతను లేడు, అన్నీ డిజేబుల్ చేద్దామంటే సాఫ్ట్వేర్ అతను లేడు, అన్నీ డిజేబుల్ చేస్తాను. అయితే మీరు మాత్రము ఆ ఎగ్జామినేషన్కు అటెండ్ చేయకండి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న లోపలికి వెళ్ళలేరు. రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి నెంబర్ జనరేట్ అయింది కాబట్టి ఆ నెంబర్తో మీ యొక్క సెల్ నెంబర్ పాస్వర్డ్తో లోపలికి వెళ్ళొచ్చు. పీపీటీలు మెటీరియల్ ఇవి చూడొచ్చు. అంతవరకు ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. క్లాస్ మొదలు పెట్టుకుందాం. దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మీకు ఎందుకంటే నాకు ఉన్నటువంటిది ఏంటంటే కొంతమంది ఎగ్జామ్స్ కాలేదు, ఎవరెవరు కాలేదు, కొంతమంది కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీ ఎగ్జామ్ అయిపోయినాయమ్మా హర్షిత? కంప్లీటెడ్ సార్. ఓకే. శ్రీజ, సార్ మీ ఎగ్జామ్స్ అయిపోయినాయా? లేదు సార్, కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పుడైపోతాయి? 31st కి లాస్ట్ ఎగ్జామ్ ఉంది సార్. హిస్టరీ సెక్ ఎగ్జామ్ మళ్ళీ జూలై 11th కి ఉంది సార్. జూన్ 11th కి ఉంది. సరే, జూన్ 11 ఒక రోజు మర్చిపోగానే ఆ రోజు ఎగ్జామ్ పెట్టుకుంటే చాలు, అంతే. ఓకే ఏం సార్. ఎగ్జామ్ ఉంది జూన్ 11కు? సెక్ సార్, అది సివిలైజేషన్ ఆఫ్ ఏషియన్. ఓహో, అదా, దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఆటపాట పోయి రాసినాయి అవి అన్నీ. అది నాన్ సీరియస్. ఎస్ సార్. మనోజ్, అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ 31కి అయిపోతాయి కాబట్టి ఆ, జూన్ 2 ప్రాంతంలో ఎగ్జామ్ పెట్టుకుందాం. మనకు ఓకే సార్. 25 వరకల్లా 5-5 రోజుల చొప్పున 2, 7, 9, 9 అయినాక 2, 7, 7, 5, 12, 12, 5, 17,
17, 5, 22. అంటే 5 రోజులు మధ్య గ్యాప్ పెట్టేసుకొని 2వ తారీఖు మొదలు పెట్టుకొని 2 తర్వాత +5 తర్వాత +5 ఇట్లా 5 డేస్ గ్యాప్ పెట్టుకుంటే మనకు 22 వరకల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి. 2, 5, 7, 7, 5, 12, 12, 5, 17, 17, 5, 22. అంటే 22 వరకల్లా ఇంకా నన్ను అడిగితే 6 రోజులు పెట్టుకుంటే ఇంకా బెస్ట్. 2, 6, 8, 8, 14, 14, 6, 20, 26. 26 వరకల్లా మన కంప్లీట్ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. 26 డేస్. ఇవి ఒక 5-6 రోజులు, అదొక 27 అంటే ఒక 30 డేస్. ఎగ్జామ్స్ 5 అయిపోయినాయి అంటే మీ సిలబస్ మొత్తం అయిపోయినట్టే. 6 రోజులు మధ్య గ్యాప్ పెట్టుకుందాం. ఎగ్జామ్స్ మాత్రం మధ్య మధ్య ఒకటే రోజు గ్యాప్ ఉంటుంది. ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చేసి ఒకటే రోజు గ్యాప్. అంటే ఆ మిగతా 5 ఎగ్జామ్స్ ఎట్లా ఉంటాయంటే మీకు అప్పటికి సిలబస్ అంతా అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటిది పెద్ద కష్టం అనిపించదు. అవి అన్ని మార్కులు ఉన్నప్పుడు కూడా సిలబస్ అంతా కవర్ అయినప్పుడు కూడా మీకు కేక్ వాక్ లాగా ఉంటుంది. అంటే చాలా స్మూత్గా ఈజీగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ ఐదు ఎగ్జామ్స్ నాటికి మీకు అన్ని కవర్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఇక నిరంతరం చదవటమే. మీరు మీ పుస్తకాలు ఏం చదవకండి. మీరు డిగ్రీ చదువుకున్న పుస్తకాలు ఉన్నాయి కదా, అవేం చదవకండి. తర్వాత ఇంకెక్కడైనా ఎంట్రన్స్ మెటీరియల్ ఉంటాయి కదా, విజేత లాంటివి ఉంటాయి కదా, అవి చూడకండి. కేవలం మేము పెట్టే ఎగ్జామ్ రాయండి, మేము చెప్పేటువంటి వీడియోస్ వాచ్ చేయండి, మేము ఇచ్చేటువంటి పీపీటీని ఫాలో కండి. ఈ 3 అంశాలు కొనుక్కుంటే మీరు టాప్ 10లో ఉంటారు. అంటే అందరు టాప్ 10లో ఉండలేరు కదా. బాగా దాంట్లో ఉన్నటువంటి మిగతా 3-4 వేల మంది రాస్తే ఫస్ట్ 100లో మీరు దాంట్లో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మంచి కాలేజీలో మీకు సీట్ వస్తుంది. ఓకే. ఇంకా ఉన్నటువంటి దాంట్లో మనోజ్, వాట్ అబౌట్ యూ? మనోజ్ ఉన్నావా మనోజ్? ఈ ఫోన్ కార్య సార్ ఫోన్ స్ట్రక్ అయింది సార్. ఇంకా ఇంకా స్టార్ట్ కాలేదు సార్. ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ లో ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నాయి? 7th నుంచి 21st దాకా సార్. అంటే డ్యూరింగ్ మనం పెట్టుకునే ఎగ్జామ్స్ బట్టి చూసుకోరు. ఒకవేళ నేను పెట్టిన ఎగ్జామ్ ఉంది అనుకోండి, నైట్ వరకల్లా రాసి. ఓకే సార్, రాసుకుంటా సార్ నేను. అవి మీకు డిగ్రీ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, అవి ఆటపాట రాసేటువంటి ఎగ్జామ్స్ నాకు తెలిసాయి. ఓకే సార్, తర్వాత రాసుకుంటా సార్. అశ్విని, వాట్ అబౌట్ యూ? అయిపోయినాయి సార్ మా ఎగ్జామ్స్. అమ్మా అయిపోయినాయి సార్. ఎక్కడ మీకు ఏ కాలేజ్? కోటి ఉమెన్స్ సార్. కోటి ఉమెన్స్. ఓకే. అయిపోయిన ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్. 2 వీక్స్ అయిపోయింది. అయిపోతే పర్లేదు. తర్వాత ఓకే మౌనిక. 31st అయిపోతుంది సార్. ఓహో, ఉమెన్స్ కాలేజా? అవును సార్. సరే. తర్వాత సింధు. మీ అయిపోయినాయమ్మా సింధు? ఎస్ సార్, కంప్లీటెడ్. కంప్లీట్. తారా డిగ్రీ కాలేజీగా మీది? తారా డిగ్రీ సంగారెడ్డి సార్, తారా. ఓకే. మీరేమో నాకు వెంకటేష్ సార్, జగదీష్ సార్ ఇద్దరు చెప్పారు ఇక్కడ నల్గొండ కాంపిటీషన్ కావాలి, మీరేనా? అవును సార్, మాదే. మరి అకామిడేషన్ కావాలన్నారు, వస్తారా మరి మీరు? ఎస్ సార్, 24కి స్టార్ట్ అవుతాం సార్ మేము. మరి వచ్చే ముందు అది చెప్తే నేను అకామిడేషన్ చేపిస్తే ఇక్కడ. ఎస్ సార్, ఒకసారి సార్ తోటి ఈరోజు మాట్లాడి ఒకసారి మీకు కాల్ చేపిస్తాను సార్. మాట్లాడు. ఓకే. తర్వాత స్వాతి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్వాతి 31st కంప్లీట్ అవుతాయి సార్. ఉమెన్స్ కాలేజా? అవును సార్. నరేష్, నీది అంతకుముందు అయిపోయింది కదా బాయ్? అవును సార్. ఓకే, నీకేం బాధ లేదు. నువ్వు నీ డిగ్రీ కాలేజ్ ఏది నరేష్?
గద్వాల్ సార్ ఎమ్మెల్యే డిగ్రీ కాలేజ్ ఎక్కడ? గద్వాల్ గవర్నమెంట్ గద్వాల్. ఓకే, గద్వాల్. సరే సరే సరే. అయితే మీరు అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మళ్ళీ తీరా టైంకు ఇబ్బంది పడతారు. ఆన్లైన్ కూడా అప్లై చేసుకొని పెట్టుకుంటే ఆ, మీకు రిజిస్ట్రేషన్ నెంబరు అది 829 రూపీస్ 50 పైసలు కట్ అవుతుంది. అది ఆన్లైన్ చూసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ దాంట్లో ఎంఏ ఎకనామిక్స్. అంటే చాలా సబ్జెక్టు చూసుకోకండి, అనవసరం తలకాయ నొప్పి పెట్టుకుంటారు. కాన్సన్ట్రేషన్ ఒక దాన్ని పెట్టుకొని ఒక దాన్ని ప్రిపేర్ కాండి చాలు. మీరు సీట్ వస్తుంది, ఏమి ఇబ్బంది పడకండి. అయితే మీకు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది ఒక పీపీటీ ఒకటి మీకు పంపిస్తారు. ఆ పీపీటీని ఎందుకంటే చాలా ఒక్కసారి బల్క్గా పంపించాను అనుకోండి, బల్క్గా పంపిస్తే మీరు కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి ఒక సింగిల్ పీపీటీ పంపిస్తాను. ఆ సింగిల్ పీపీటీలో ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఎంఏ ఎకనామిక్స్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి దాంట్లో మైక్రో ఎకనామిక్స్లో 2 పార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. 2 పార్ట్స్ ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పగలుగుతారా? ఏం పార్ట్ దేని కింద వస్తుంది? ఏ పార్ట్ దేని కింద వస్తుంది చెప్పగలుగుతారా ఎవరన్నా? మైక్రో ఎకనామిక్స్లో 2 పార్ట్లు చేసిండ్రు. ఒక పార్ట్ ఫస్ట్ పేపర్, ఇంకో పార్ట్ సెకండ్ పేపర్. ఫస్ట్ పేపర్లో ఫస్ట్ పార్ట్లో ఏమేమి అంశాలు ఉంటాయి, ఏ టాపిక్స్ ఉంటాయి? ఫస్ట్ పార్ట్ లో పరిచయం ఉంటుంది, వినియోగదారుని ప్రవర్తన మరియు డిమాండ్ మరియు సప్లై విశ్లేషణ, ఉత్పత్తి సిద్ధాంతం, ఉత్పత్తి వ్యయాలు ఉంటాయి సార్. ఇంకా సూక్ష్మార్థ శాస్త్రం అదే మైక్రో ఎకనామిక్స్ సెకండ్ పార్ట్ లో రాబడి రకాలు, ఉత్పత్తి లక్ష్యాలు ఉంటాయి సార్. వెరీ గుడ్. సంపూర్ణ పోటీ మార్కెట్, ఏకస్వామ్యం, ధర వ్యూహాలు, ద్రవ్యాలు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఏకస్వామ్యపు పోటీ మార్కెట్, ద్విస్వామ్యం, పరిమిత స్వామ్యం అవి ఉంటాయి సార్. వెరీ గుడ్. అంతే. అంటే ఇక్కడ మనకు తెలవాల్సింది ఏంటంటే ఎకనామిక్స్ని మనం డెఫినేషన్ చెప్పుకునేటప్పుడే అర్థశాస్త్రం ఏంటంటే ఆర్థిక కార్యకలాపాలని శాస్త్రీయంగా పరిశీలించేటువంటి విజ్ఞానం ఇది. అంటే ఎకనామిక్స్ డీల్స్ ఏ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే ఒక శాస్త్రీయంగా పరిశీలించేటువంటి శాస్త్రం అర్థశాస్త్రం. ఎవరిని కార్యకలాపాలని? మానవుని యొక్క ఆర్థిక కార్యకలాపాలని. మనిషికి ఆర్థిక కార్యకలాపాలు ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ ఎకనామిక్ యాక్టివిటీస్ని సిస్టమేటిక్గా అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఎకనామిక్స్ అంటాం. ఈ ఎకనామిక్స్ పదము ఎట్లా పుట్టింది, అరిస్టాటిల్ కాలంలో ఏమనేటువంటి వాళ్ళు, అది ఎట్లా డెవలప్మెంట్ అయికుంటూ వచ్చింది అనేటువంటిది తర్వాత మనం డిస్కస్ చేద్దాము. అసలు ఆర్థిక కార్యకలాపాలు అంటే ఏమిటి, ఎన్ని చెప్తాం మనం ఆర్థిక కార్యకలాపాలని? వేటిని ఆర్థిక కార్యకలాపాలు అంటాం? ఎన్ని ఆర్థిక కార్యకలాపాలు ఎన్ని రకాలుగా చెప్తాం మనం ఎకనామిక్స్లో? చెప్పండి, ఓపెన్, ఏం పర్లేదు. మీకు వచ్చాక ఒకటో రెండో చెప్పండి, ఎందుకంటే మిమ్మల్ని కూడా నేను అంచనా వేయాలి కదా. ఒక్కటి చెప్పండి. ఆర్థిక ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? దేని ఎకనామిక్ యాక్టివిటీస్ అంటారు? మానవుడు తన కోరికలను నెరవేర్చుకోవడం కోసం చేసేది ఆర్థిక కార్యకలాపాలు సార్. అమ్మ ఒకసారి చెప్పు, శ్రీజ మళ్ళీ ఒకసారి చెప్పు. నేను క్యాచ్ చేయలేదు, ఒకసారి చెప్పాలి. మానవుడు తన కోరికలను తీర్చుకోవడం కోసం ఆర్థిక కార్యకలాపాలను వినియోగిస్తారు సార్. ఓకే, మానవుడు తన కోరిక తెలుసుకోవడానికి ఆర్థిక కార్యకలాపం నిమగ్నమవుతాడు. ఓకే, ఏంటివి అవి? ఏం తీసుకుంటాడు, ఏం చేస్తాడు ఆయన? ఉత్పత్తి. వెరీ గుడ్. ఒకటి ఉత్పత్తి ఆర్థిక కార్యక్రమే. ఉత్పత్తి అనేది ఒక ఆర్థిక కార్యక్రమం. ఇంకేం చేస్తాడు? పంపిణీ చేస్తాడు. వినిమయం చేస్తాడు. ఓకే, వినియోగం. అంతే కదా. 4 ఆర్థిక కార్యకలాపాలు ఎన్ని అంటే వినియోగం,
ఉత్పత్తి, వినిమయం, పంపిణీ. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? కన్జంప్షన్, ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ 4 కదా. ఎస్ సార్. మొట్టమొదటి పేపర్లు ఏమేమి ఉన్నాయి? 2. కన్జంప్షన్, ఇంకోటి ఏంటిది? ప్రొడక్షన్. కన్జంప్షన్, ప్రొడక్షన్ ఏ పార్ట్లో ఉన్నాయి? ఫస్ట్ పార్ట్లో ఉన్నాయి. సెకండ్ పార్ట్లో ఏమున్నాయి? ఎక్స్చేంజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్చేంజ్ అంటే మార్కెటే. వినిమయం చేసేది ఏంటివి? సంపూర్ణ పోటీ మార్కెట్లు, అసంపూర్ణ పోటీ మార్కెట్లు, ఏకస్వామ్య పోటీ, ద్విస్వామ్యం, పరిమిత స్వామ్యం, అట్లాగే ఉత్పత్తి కారకాల దండనం. ఇవన్నీ కూడా మనకు సెకండ్ పార్ట్లో ఉంచేటువంటి 2 అంశాలు. అంటే మీరు మైక్రో ఎకనామిక్స్లో ఎన్ని అంశాలు చదువుతారు? 4 అంశాలు. ఒకటి కన్జంప్షన్, రెండవది ప్రొడక్షన్. ఈ కన్జంప్షన్లు ఏమేమి చదువుతామో చెప్పండి ఒకటి. ఇక మనం మొట్టమొదటిలో పరిచయంలో అర్థశాస్త్ర విషయ వస్తువు అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్ చెప్పేటప్పుడు అర్థశాస్త్రం దేని గురించి చెప్తుంది? మామూలుగా ఏ అంశాల గురించి చెప్తుంది? అర్థశాస్త్రానికి ఉన్న సబ్జెక్ట్ ఏంటిది? సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్ ఏంటి? సంపద, దేశాల సంపద గురించి. దేశాల సంపద అనేటువంటిది ఆడమ్స్ నిర్వచనం అది. కానీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటిది అంటే అర్థశాస్త్రానికి ఉన్నటువంటి దాని విషయ వస్తువు ఏంటిది? ఆర్థిక కార్యకలాపాల గురించి చెప్తుంది. ఆర్థిక కార్యకలాపం చెప్తుంది. దేని చుట్టూ తిరుగుతాయి ఇవి ఆర్థిక కార్యకలాపం? కోరికలు, వినియోగం, కోరికలు. కోరికలు తెచ్చుకోవడానికి ఏం చేయాలి? మనం వస్తువులు తయారు చేయాలి. వస్తువులు తయారు చేయడం ఏమంటాం? యత్నాలు, ప్రయత్నం, తృప్తి. ఎస్, వెరీ గుడ్. అంటే వాంట్స్, ఎఫర్ట్స్ అండ్ సాటిస్ఫాక్షన్. 3 కదా. మనకు మానవునికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తెచ్చుకోవడం కోసం ఏం చేస్తాం? మనం ప్రయత్నాలు చేస్తాం. దీన్ని ఏమంటాం? ఎఫర్ట్స్ అంటాం. అర్థశాస్త్ర విషయ వస్తువు అంటే ఏంటిది? వాంట్స్. మనకు కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి? వస్తువులు తయారు చేయాలి. వస్తువులు తయారు చేయడానికి అర్థం ఏంటిది? ఎఫర్ట్స్ పెట్టాలి, ప్రయత్నాలు చేయాలి. ప్రయత్నాలు చేసిన తర్వాత ఏం తయారైతే? వస్తువు తయారైతే కదా. తయారైనాక ఏం చేయాలి? వాటిని వినియోగించుకోవాలి, అంటే వాడుకోవాలి. వాడుకున్న తర్వాత ఏమవుతాడు వినియోగదారుడు? తృప్తి సంతృప్తి చెందుతాడు సార్. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్ ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పండి. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్ ఏంటిది? వాంట్స్, కోరికలు, యత్నాలు, అందుకనే ఒకవేళ కోరికలు లేవనుకోండి, మనకు కోరికలు లేవనుకుందాం, ఎకనామిక్స్ ఉంటుందా? మనకి ఏం కోరికలు లేవు, మనుషులు అన్నటువంటి వాళ్ళకి కోరికలు లేవు అనుకోండి, ఎకనామిక్స్ ఉంటుందా? ఉండదు సార్. మామూలుగా జంతువులన్నిటి కూడా కోరికలు ఉంటాయి. కోరికలు ఉండవని కాదు. ఇప్పుడు మనకు వన్యప్రాణులు ఉన్నాయి, తర్వాత జలచరాలు ఉన్నాయి. మనతో పాటు ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి కోట్ల జీవులు ఉన్నాయి కదా. బట్ వాటికి ఆర్థిక సమస్యలు ఉన్నాయా? ఎకనామిక్ ప్రాబ్లం ఉందా వాటికి? చెప్పండి. డబ్బుల ప్రాబ్లం ఉందా వాటికి? లేదు సార్. మరి బతలేవా? వాటి కూడా ప్రాణం ఉంది కదా. మరి మనకే ఎందుకు ఇన్ని సమస్యలు మనిషికి? నిజంగా మనం ప్రాణం ఉన్నటువంటి జంతువులే కదా మనైతే మనుషులు. మరి ఆ జంతువులు లేని బాధ మనకి ఎందుకు వచ్చింది? ఈ కరెన్సీ ఎక్కడిది? ఈ వ్యాపారం ఎక్కడిది? ఈ ఉద్యోగాలు ఎక్కడివి? ఈ చదువులు ఎక్కడివి? ఈ బాధ మనకి ఎందుకు చెప్పండి? మానవుడికి ఉన్న విచక్షణ, తెలివి వల్ల ఇవన్నీ వచ్చేస్తాయి. అంటే మన కోరికలు ఉన్నాయి, కోరికలు అనంతంగా ఉన్నాయి, అపరిమితాలు సార్ కోరికలు. అంటే ఇప్పుడు మిగతా జంతువులు కూడా కోరికలు ఉంటాయి. ఆకలి కావాలంటే దానికి ఆకలి అయితే ఆకలి అంటే దానికి ఇంకో జంతువులను తింటది. శాకాహారి అయితే మొక్కలు వాటిలో దుంపలు తింటది. మనం కేవలం ఆహారం తీసుకుంటే అసలు ఎవరికి సమస్య ఉండదు. కేవలం ఆహారమే కావాలన్నా మనకు? ఆహారం ఒక్కటే కాదు కదా, అనేకమైన సామాజిక సమస్యలు ఉంటాయి. ఒకరిని డామినేట్ చేయదలుచుకుంటాం, మిగతా వాళ్ళని మనం పరిపాలించాలనుకుంటాం. ఈ యొక్క రాజకీయం అనేది ఏంటి, ఈ యొక్క గుత్తాధిపత్యం అనేది, ఒకడు పని చేస్తుంటాడు, ఒక యజమాని ఉంటాడు. ఇవన్నీ కూడా ఒక సిస్టంలో మనం ఒక్కొక్క
ఆర్థిక వ్యవస్థలో ఒక్కొక్క రకమైన సిస్టమ్ కూడా మనం పెట్టుకున్నాం. అన్ని దేశాలు ఒకే రకమైన సిస్టమ్ కూడా ఉండవు కదా. పొలిటికల్ సిస్టమ్ వేరుంటుంది, సోషల్ సిస్టమ్ వేరుంటుంది. అంటే వాళ్ళ సామాజిక కట్టుబాట్లు కూడా వేరే వేరే ఉంటాయి. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన కట్టుబాట్లు ఉంటాయి. అన్ని మతాల కట్టుబాట్లు ఒకే రకంగా ఉండవు. యూనిఫామ్ ఉంటాయా? ఉండవా? అన్ని మతాల వాళ్ళ యొక్క అలవాట్లు ఒక తీరు ఉంటాయా? సాంప్రదాయాలు. ఎందుకంటే మనకు ఇక్కడికి వెళ్ళి బేసిక్ తీసుకొని పోదాం. అంటే మనిషి మ్యాన్ ఈజ్ బండల్ ఆఫ్ డిజైర్స్ అంటారు. డిజైర్ ఏంటిది? డిజైర్ అంటే ఏంటిది? కోరిక సార్. కోరిక. బండల్ అంటే ఏంటిది? మామూలుగా బండల్ ఆఫ్, సమూహం. బండల్ అంటే మూట అంటాం మొత్తం. కదా, కట్టలు అంటాం కదా. అవును. దీన్ని మనం మోటుగా మన తెలుగులో ఏమంటాం? మానవుడు కోరికల పుట్ట. పుట్ట అంటాం. కోరికల మూటను మామూలుగా పుట్ట అంటే అది పెరుగుతూ ఉంటది కదా, పుట్ట తీస్తా ఉంటే పెరుగుతుంది కదా. మానవుడు కోరికల పుట్ట. ఇంగ్లీష్లో ఏమంటాం? మ్యాన్ ఈజ్ బండల్ ఆఫ్ డిజైర్స్ అంటాం. మానవుడు కోరికల పుట్టలు అంటాడు. ఒక కోరిక పోగానే ఇంకో కోరిక తెస్తుంది. మరి ఆ, దానికి ఎండ్లెస్ ఉంటాయి. అందుకనే లైనల్ రాబిన్స్ ఏమంటాడు? అనంతమైన మానవ వాంఛలకు, వాంఛ అంటే ఏంది ఇక్కడ? కోరిక. అనంతమైన మానవ కోరికలకు అని కూడా అనొచ్చు. అనంతమైన మానవ వాంఛలకు. మానవ కోరికలు అన్లిమిటెడ్గా ఉన్నాయి. మరి వాటిని తీర్చేటువంటి వస్తువులు కావాలి కదా, వాటి ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు కావాలి కదా. ప్రకృతి సిద్ధంగా మనం కొన్ని లభిస్తాయి. గాలి, నీరు, సూర్యరశ్మి కొన్ని నేచురల్గా మనకు లభిస్తాయి. సాధారణంగా మనకు గాలికి నాకు గాలి తక్కువైంది, నాకు ఆక్సిజన్ తక్కువైనటువంటి మాట రాదు. సూర్యరశ్మి లాంటివి మనకు ఎంతో ఉపయోగపడేటువంటివి అవి కూడా మనకు ప్రకృతి సిద్ధంగా ఉచితంగా వచ్చినాయి. వాటర్ కూడా దాదాపుగా ఇప్పుడంటే బిస్లరీ వాటర్ తీసుకొని 20 రూపాయల బాటిల్ కొనుక్కుంటున్నాం. కానీ దాదాపుగా వాటర్ కూడా నేచర్ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఫ్రీ ఫుడ్. అది కూడా అంటే ఒక నిమిషం లేకపోతే జీవించలేనటువంటి గాలి, కొన్ని గంటలు లేకపోయినట్టయితే బతకలేనటువంటి నీరు, ఈ రెండు మనకు ప్రకృతి సిద్ధంగా ఫ్రీగా లభిస్తున్నాయి. ఇక కొన్ని రోజులు మనం లేకపోతే బతకలేనటువంటి ఆహారాన్ని మనం తయారు చేసుకోవాలి. అంటే పంటలు పండించుకోవడం, అది కూడా ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి, జంతువులు లభిస్తుంది. కానీ మనం ఎన్ని రకాల ఫుడ్కి అలవాటు పడ్డాం, ఎన్ని రకాల మన యొక్క కోరికలు పెరిగే కొద్దీ అసలు ఒక 20 సంవత్సరాలకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్లకు ఇప్పటి ఆహారపు అలవాట్లకు చాలా తేడా ఉంది. అప్పుడున్నటువంటి మనం ధరించేటువంటి దుస్తులకు ఇప్పుడు ధరించేటువంటి దుస్తులకు ఆస్మాన్ ఫరక్ ఉంది. అప్పుడు వాడే వాహనాలకు ఇప్పుడు వాడే వాహనాలకు అసలు పొంతనే లేదు. అప్పుడు 50 సంవత్సరాల కింద మేము వాడినటువంటి వస్తువులకు ఒక్క వస్తువు కూడా ఇప్పుడు లేదు. అప్పుడు రేడియో అంటే చాలా గొప్ప. అసలు సెల్ మనం ఊహించడమా? ఈ కంప్యూటర్ మనం ఊహించడమా? ఈ జూమ్ ఊహించడమా? అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవుడు కొత్త కొత్త వస్తువులను అన్వేషణ చేసుకుంటూ తన కోరికల్ని తీర్చుకుంటూ పోతున్నాడు. అంటే నాగరికత పెరిగే కొద్దీ ఏదైతే సివిలైజేషన్ అనుకుంటున్నామో, సివిలైజేషన్ అంటే ఫ్యాషన్గా తయారు కావడం మనం సివిలైజేషన్ అంటున్నాం, నాగరికత అంటున్నాం. నాగరికత పెరిగే కొద్దీ, సివిలైజేషన్ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, ముఖ్యంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ వస్తువులలో చాలా తేడాలు వస్తాయి. అందుకని మన అనంతమైన మానవ వాంఛలకు మరి వాటి తీర్చేటువంటి సాధనాలు ఎట్లా ఉన్నాయి? మనకు బంగారం భూమికి వెళ్ళి వస్తుంది, కావలసినటువంటి ఇల్లు కట్టుకోవడానికి కలప, సిమెంటు, వాడుకోవడానికి వాహనాలు, ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి వస్తువులకు వెళ్ళి, ముడి పదార్థాలకు వెళ్ళి మనం వాటిని తయారు చేసుకుంటాం. అవి పుష్కలంగా ఉన్నాయంటే, పుష్కలంగా ఉంటే వాటి ధరే ఉండదు. నీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కనుక మన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అనుకోండి. నాకు కారు కావాలంటే కారు వచ్చింది. ఎట్లాగైతే నాకు ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ మనకు ఊపిరితిత్తులో నిండిపోయేంతగా పీల్చుకునేంతగా వచ్చినట్టుగా మిగతా వస్తువులు కనుక మనకు లభిస్తే వీ డోంట్ ఫేస్ ఎనీ ఎకనామిక్ ప్రాబ్లం. మనకి ఎటువంటి ఎకనామిక్ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ
ఆ వస్తువులకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఏ వస్తువులకు? మానవుని కోరికను తీర్చేటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని అనేక ప్రయోజనటువంటి ఈ పరిమిత సాధనాల్ని అనంతమైన మానవ వాంఛలు తీసుకునేటప్పుడు వాటిని ఎట్లా అలకేట్ చేసుకోవాలి అనేదే మనం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్య. అందుకే ఇక్కడ రాబిన్స్ యొక్క నిర్వచనం ఎందుకు బాగా ప్రాధాన్యతగా వచ్చింది అంటే, అనంతమైన మానవ వాంఛలకు బహుళ ప్రయోజనం గల పరిమిత సాధనాలకు మధ్య ఉండే సంబంధం పట్ల మానవుడు ఎట్లా ప్రవర్తిస్తాడు అంటే, మానవుని ప్రవర్తన అధ్యయనం చేయడమే అర్థశాస్త్రంగా లైనల్ రాబిన్ చెప్తాడు. అంటే లైనల్ రాబిన్స్ యొక్క నిర్వచనంలో ఎకనామిక్ ప్రాబ్లం అనేది ఎందుకు వచ్చింది అంటే, మానవుని కోరికలు అనంతంగా ఉండడం కాదు. మానవుని కోరికలు ఎట్లాగా అనంతంగానే ఉన్నాయి, కానీ మానవుని కోరికలు తీర్చేటువంటి సాధనాలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉండడమే కాకుండా వాటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అనేక ఉపయోగాలు ఉన్నాయి. అందుకని మనకు ఎకనామిక్ ప్రాబ్లం వచ్చింది. అంటే పరిమిత సాధనాలు ఉండటమే మనకు ఆర్థిక సమస్యకు ప్రధాన కారణం. ఎప్పుడైతే పరిమితంగా ఉంటాయో వాటిని ఎంపిక చేసుకోవాలి. చాయిస్ అంటాం. అంటే ఎంపిక శాస్త్రం అంటాం. అందుకని అర్థశాస్త్రం ఏమంటాం అంటే, ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రతి వస్తువుని ఎంపిక చేసుకోం కదా. మనకు ఏదైతే బాగా అవసరం ఉందనుకుంటూ దాన్నే ఎంపిక చేసుకుంటాము. అంటే ఇది చాయిస్ సైన్స్, ఎంపిక శాస్త్రాన్ని కూడా చెప్తాం మనం. మానవుని యొక్క కోరికలు అనంతంగా ఉన్నాయి. అనంతంగా ఉన్నటువంటి వస్తువు కోరికలు తీర్చుకోవడానికి సాధనాలకేమో పరిమితంగా ఉన్నాయి. పరిమితంగా ఉండడమే కాకుండా వాటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు మానవుడు వాటి మధ్య ఎట్లా తన కోరికల్ని, ఈ తక్కువ ఉన్నటువంటి వస్తువులకు, పరిమితంగా ఉన్నటువంటి వస్తువులకు, మళ్ళీ వాటికి అనేక ప్రయోజనం ఉన్నప్పుడు ఎట్లా తన కోరికలు తెచ్చుకుంటాడు అనేటువంటి దాన్ని, ఎట్లా దాన్ని కోప్ చేసుకుంటాడు, ఎట్లా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు, మానవ ప్రవర్తన ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేటువంటిది దాన్ని కరెక్ట్గా పరిశీలించడమే అర్థశాస్త్రంగా లైనల్ రాబిన్స్ తన నిర్వచనం చెప్తారు. అందుకే కొరత నిర్వచనం, స్కేల్స్ డిఫినేషన్ అంటాం మనం. అయితే దాన్ని చెప్పుకునే ముందు మనకు అర్థశాస్త్ర విషయ వస్తువు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే మానవుడికి కోరికలు ఉంటాయి, కోరికలు కూడా లక్షణాలు ఉంటాయి. మానవుని కోరికలు అనేక లక్షణాలు ఉన్నాయి. మానవుని కోరికలు అనంతంగా ఉండటం అనేది ఒక లక్షణం. కోరికలు మళ్ళీ మళ్ళీ పుడతాయి. అంటే ఒక కోరిక పోగానే మళ్ళీ ఇంకో కోరిక. కొన్ని కోరికలు మనకు కారు కావడం కోరుకుంది, కారు కొనుక్కున్నాం, ఇక వెంటనే రాదది. కానీ మనకు ఆకలి అవుతుంది, ఆహారం తీసుకున్నాం, మళ్ళీ ఈవినింగ్ వరకల్లా మళ్ళీ ఆకలి. కోరికలు ఏమవుతాయి? పునరావృత్తాలు అంటారు. అంటే వెంటనే జనరేట్ అవుతుంది. అంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంటాయి. కోరిక పూర్తిగా మనం తీర్చుకున్నప్పటికీ అప్పటికి వరకు ఉంటుంది, కానీ మళ్ళీ వెంటనే కాదు. ఇది ఒక లక్షణం. కోరికలు ప్రత్యామ్నాయాలు అంటే ఒక కోరికను తీర్చుకోవడానికి మనం 2-3 వస్తువులు కనుక అవసరమైతే వాటిని సబ్స్టిట్యూట్ అంటాం. మనం ఆకలి అయింది, మనం హోటల్ పోయినాం, పూరినా, ఇడ్లీనా, దోశనా, ఇవన్నీ కూడా ఏదైనా ఒక దాంతో ఆకలి తీర్చుకోవచ్చు. అవి ప్రత్యామ్నాయాలు. కోరికలు పూరకాలు అంటే కోరికను తెచ్చుకోవాలంటే ఇంకో 2-3 వస్తువులు కనుక అవసరమైతే మనం ఆహారం తీసుకుంటున్నాం, దాంట్లో పెరుగు కావాలి, చారు కావాలి, కూరలు కావాలి. ఏ ఒక్క దాంతో మనం చేసుకోలేం కదా. అంటే మీల్ చేస్తున్నామంటే ఈ కాంబినేషన్ కావాలి. ఆ కాంబినేషన్ ఉన్నటువంటి వస్తువులు అన్నిటి కూడా కాంప్లిమెంటరీ సెటప్. మనం ఒక ఇల్లు కట్టాలనుకోండి, సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, ఐరన్ కావాలి, ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ. అంటే మనం షర్ట్ వేసుకున్నాం అనుకోండి, ప్యాంట్ వేసుకోవాలి, ప్యాంట్ షర్ట్ అనేది కాంప్లిమెంటరీ. మనం టీ తాగుతున్నాం అనుకోండి, కప్ అండ్ సాసర్ అనేది 2 పూరక వస్తువులు. టీ దాంట్లో పాలు, పంచదార కాంప్లిమెంటరీ వస్తువులు. టీ, కాఫీ ఉన్నాయనుకోండి, అవి ప్రత్యామ్నాయ వస్తువులు. అంటే కోరికలు అనేటువంటిది అనంతంగా ఉండటమే కాకుండా అవి మళ్ళీ మళ్ళీ జనిస్తాయి, అవి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి, అవి పూరకాలుగా ఉంటాయి. ఏ కోరికైనా పరిమితి ఉంటుంది. అంటే అన్ని కోరికలు ఉన్నప్పుడు కూడా దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్తోనే మనకు క్షీణోపాంతమైన సిద్ధాంతం మనం చెప్తుంది. అంటే ఒక కోరికకు పరిమితి ఉంది అనేటువంటి దాని మీద ఆధారంగానే
అంతకంటే ఎక్కువ అయితే ఏమైంది, ప్రయోజనం క్షీణించిపోతుందని చెప్పేసేటువంటిది ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ సిద్ధాంతాన్ని దాసన్ చెప్తాడు. దాన్ని మార్షల్ దాన్ని అభివృద్ధిపరిచాడు. అంటే ఆ సిద్ధాంతం ఎట్లా వచ్చింది అనేది కోరికల లక్షణం ద్వారానే వచ్చింది. మరి కోరికలు అలవాటుగా మారుతాయి. కొన్నిసార్లు మనం హ్యాపీగా సిగరెట్ తాగిన అనుకోండి, వైన్ లాంటివి, ఆల్కహాల్ లాంటివి, అది మెల్లమెల్లగా అది అలవాటుగా మారుతాయి. కోరికలు మనిషిని బట్టి, ప్రదేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతాయి. ఓ డాక్టర్ ఉందనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి వస్తువులు వేరే ఉంటాయి, అంటే వాళ్ళు వాడేటువంటి వస్తువులు వేరే ఉంటాయి. ఓ టీచర్ ఉందనుకోండి, అతను వాడేటువంటి వస్తువులు వేరే ఉంటాయి. ఓ డస్టర్, ఓ చాక్ పీసు, పెన్ను, నోట్బుక్. లాయర్ ఉందనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి కోటు ఇటువంటివి సాధారణంగా వాళ్ళకు ఉండేటువంటి వస్తువులు వాళ్ళకు ఉంటాయి. అంటే వ్యక్తుల బట్టి మారుతాయి, ప్రదేశాన్ని బట్టి మారుతాయి. అంటే ఇట్లా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా ఇట్లా వాటి వాతావరణ పరిస్థితులు వేరే ఉంటాయి. వాళ్ళు వాడేటువంటి వస్తువులు, మనం వాడేటువంటి వస్తువులు ఒకే రకంగా ఉండేటువంటి అవకాశం ఉండదు. కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఇట్లా డిఫరెంట్గా ఉండేది. అంటే కోరికలన్నీ యూనిఫామ్గా ఉండవు. వ్యక్తుల బట్టి, ప్రదేశాల బట్టి, కాలాన్ని బట్టి కూడా మారుతాయి. సమ్మర్లో ఒక రకంగా, వింటర్లో ఒక రకంగా మనం వస్తువులు వాడుతున్నటువంటి వైనాన్ని మనకు తెలుసు. అంటే ఇవన్నీ కూడా కోరిక లక్షణాలు ఒక ప్రత్యేకంగా అడగరు మన దగ్గర. ఏదో ఎస్ఏకి వచ్చినట్టు కోరిక లక్షణాలు అంటే మనం రాస్తాం. కానీ పూరకాలు అంటే ఉన్నప్పుడు పలానా వస్తువులు పూరకాలు ఎట్లా, పూరకాలు అంటే ఏదో తెలవాలి కదా మనకు. కాంప్లిమెంటరీ ఫుడ్స్ అంటే ఏదో తెలవాలి, సబ్స్టిట్యూట్ ఫుడ్స్ అంటే ఏదో తెలవాలి, కోరికలు లిమిట్ ఉందని తెలవాలి, కోరికలు అలవాటుగా మాత్రమే తెలవాలి, కోరికలకు మళ్ళీ పునరావృతం తెలవాలి, అవి అనంతంగా తెలవాలి. అనంతంగా ఉండటమే మరి మానవుని యొక్క ఆర్థిక సమస్య కారణమా? అనంతంగా ఉండటం అదే కాదు. అనంతంగా ఉన్నటువంటి కోరికలు ఉంటాయి. మనకు ఎన్నైనా కోరికలు ఉండొచ్చు. అన్ని కోరికలు తీర్చేటువంటి వస్తువులు కనుక మనకు ప్రత్యక్షమైతే మనకు ఎకనామిక్ ప్రాబ్లమే ఉండదు. కానీ మన దగ్గర ఏదో కల్పవృక్షమో, కామధేనువు, ద్రౌపది దగ్గర ఉన్నటువంటి అక్షయ పాత్రలు లేవు మన దగ్గర. అవి పురాణాల్లో మాట. కామధేను వశిష్ఠుని దగ్గర ఉన్నటువంటిది అది ఏది ఏదంటే అది దాని నుంచి వచ్చేటట్టుగా మనం చెప్పుకుంటాం. ద్రౌపది దగ్గర ఒక అక్షయ పాత్ర ఉంటే ఎంతమంది కంటే అంతమందికి వడ్డించినటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ మన దగ్గర అటువంటి వస్తువులు లేవు. అవన్నీ కూడా మనం ఉత్పత్తి చేసుకోవాల్సిందే కదా. ఏ వస్తువు అయినా కావాలంటే మనం డెఫినెట్గా ఉత్పత్తి చేసుకోవాలి. గారడి మాయలు చేసేసి హోమ్ పట్టు అంటే బంగారు నాణాలు, ఉంగరాలు, విభూది ఇవన్నీ కూడా మ్యాజిక్స్. అవన్నీ కూడా నిజంగా వస్తువుల్ని ఎవడు సృష్టిస్తాడు? వాచ్ తీసి ఇచ్చిందంటే ఆ వాచ్ ఎక్కడనో హెచ్ఎంటీనో ఎక్కడనో తయారై ఉంటుంది అది. అంతేగాని మనం ఆ బాబా తీసి గడియారం ఇచ్చిందంటే, బాబా తీసి ఉంగరం ఇచ్చిందంటే, బాబా తీసి శంకు ఇచ్చిందంటే మనం నమ్మేటువంటి స్థితిలో ఉంటాం కదా. అవన్నీ వాస్తవానికి ఉత్పత్తి చేయాల్సిందే కదా. ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? ఉత్పత్తి చేయాలంటే ఏం కావాలి? ఉత్పత్తి కారకాలు కావాలి సార్. ఉత్పత్తి కారకాలు, వెరీ గుడ్. ఉత్పత్తి కారకాలు కావాలి. అంటే ఉత్పత్తి కారకాలు మనం ఎన్ని ఉత్పత్తి కారకాలు ఎన్నిటిగా చెప్పుకుంటాం? భూమి, శ్రమ, మూలధనం, వెరీ గుడ్. వ్యవస్థాపనం. ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. ఈ నాలుగింటిని ఉత్పత్తి కారకాలు అంటాం. ఈ ఉత్పత్తి కారకాలు ఊరికే వచ్చి పని చేస్తాయా? ఉత్పత్తి వస్తువులు తయారు చేయడానికి వచ్చి లేదు సార్. ఏం చేయాలి మనం? ఆర్గనైజేషన్ ఉంటుంది సార్, వ్యవస్థాపన. ఎవరు చేయాలి ఆర్గనైజేషన్? వ్యవస్థాపకుడు. వ్యవస్థాపన చేయాలి. మనం వ్యవస్థాపన చేస్తాం, మరి ఉట్టినే చేస్తాం. మరి లేబర్ వచ్చి పని చేస్తారా? మూలధనం ఉండాలి సార్. మనకి ఏమి ఇవ్వాలి? లేబర్ మూలధనం, వేతనం ఇవ్వాలి సార్. వేతనం ఇవ్వాలి. మూలధనానికి ఏమి ఇవ్వాలి? మూలధనం లాభం సార్. మూలధనానికి ఏమి ఇవ్వాలి? లాభం కాదు. లాభం అనేది వ్యవస్థాపకుడు తీసుకుంటాడు. అవును సార్. వడ్డీ సార్.
మూలధనానికి వడ్డీ వడ్డీ ఇవ్వాలి ఇవ్వాలి. సార్. పాఠకం అవును సార్. పాఠకం భూమికి పెట్టుబడి సార్. భూమికి బాటకం సార్, మూలధనానికి వడ్డీ ఇవ్వాలి. అంటే అసలు యాక్చువల్గా మూలధనం అంటే ఏంటిది మన ఉద్దేశంలో? భూమి కొంత సార్. డబ్బు మన దగ్గర ఉండడం సార్, సంపద అనేది. మీకు ఒక్క ఉదాహరణ అంటే మూలధనానికి పెట్టుబడికి కావాల్సిన సంపద సార్. మన ఎకనామిక్స్ లో మూలధనం అంటే ఏంటి? మూలకున్న ధనమా? మూలధనం అంటే ఏంటి? చెప్పండి మీరు. మూలధనం అంటే ఏంటి? దేని మూలం? ఒక ఉదాహరణ, ఇప్పుడు శ్రామికుడు అంటే పని చేస్తాడు, వానికి మనిషి ఆకారంలో ఉంటుంది, వాడికి ఒక మనుష్య రూపంలో ఉండేటువంటి అది మేల్ కానీ ఫీమేల్ కానీ వాడు వచ్చి పని చేస్తాడు, వాడు శ్రామికుడు అంటాం. ల్యాండ్ అంటే మనం డిఫైన్ చేసేస్తాం. ల్యాండ్ అంటే ఏంటిది? ఉపరితలం కాదు మనకు. ల్యాండ్ అంటే 2 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి కాదు. భూమి మీద ఉన్నటువంటి జలవనరులు, పర్వతాలు, ఖనిజాలు ఇవన్నీ కూడా కలిసి భూమి అంటాం మనం మామూలుగా. రికార్డు చెప్పేటప్పుడు భూమికి నిర్వచనం ఇచ్చింది అదే. మరి వ్యవస్థాపకుడు అంటే వాడు ఒక మనిషి రూపంలో ఉండేటువంటి యాజమాన్యం చేసేటువంటి వ్యవస్థాపకుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు వ్యవస్థాపకుడు? ఉత్పత్తి చేస్తాడు సార్. ఆయన అంటే ఉత్పత్తి ఆయన ఉత్పత్తి ఏం చేయడు. ఆయన ఉత్పత్తి చేయడు. పెట్టుబడిని ఇస్తాడు సార్. పెట్టుబడి కూడా ఆయన పెట్టుబడి ఆయన కాదు కదా. ఓడతో పొదుపు చేస్తే ఆ బ్యాంకులకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారు. ఆయనది ఏం కాదు, అది అప్పు తెచ్చుకుంటాడు. నిర్వహణ చేస్తాడు సార్. నిర్వహణ ఏం నిర్వహణ చేస్తాడు? ఇవన్నీ శ్రమ, మూలధనం, భూమి ఇవన్నీ ఒక దగ్గర చేర్చి దాన్ని ఏమంటాం? వ్యవస్థాపన. వ్యవస్థాపన అనేది వాడు చేసేటువంటి నిర్వహణ పని. అది వ్యవస్థాపకుడు చేసేటువంటి పని. వ్యవస్థాపకుడు ఏమేమి పని చేస్తాడు? ఒకటి సంవిధానం. సంవిధానం అంటే ఇంగ్లీష్ ఏమంటాం? కోఆర్డినేషన్ అంటాం. విన్నారా ఎప్పుడన్నా పదాన్ని? కోఆర్డినేషన్ అనే పదాన్ని తెలుగులో విన్నారా? సంవిధానం అంటే ఈ మిగతా 3 ఉత్పత్తి కార్యకాలను ఒక దగ్గర తీసుకొస్తాడు, కోఆర్డినేట్ చేస్తాడు. వాడు ఒక ఉత్పత్తి చేయాలి అంటే ఒక ఫ్యాక్టరీ కావాలి అంటే ఒక భూమి మీద అక్కడ ఒక ల్యాండ్ తీసుకుంటాడు, అక్కడ ఫ్యాక్టరీ భవన్ నిర్మిస్తాడు, అక్కడ యంత్రాలు తీసుకొస్తాడు అంటే పెట్టుబడి పెడతాడు, అక్కడ శ్రామికులు తీసుకొస్తాడు, ముడి పదార్థాలు తీసుకొస్తాడు, వస్తువులు ఉత్పత్తి చేస్తాడు. ఇవన్నీ చేయాలంటే కోఆర్డినేట్ చేయాలి కదా. ఎవడు చేయాలి ఈ పని? శ్రామికుడు చేయడు, వచ్చి పని చేస్తాడు అంతే. శ్రామికు వేతనం తీసుకుంటాడు, భూమికి బాటకం ఇస్తాము, మూలధనానికి వడ్డిస్తామంటే యంత్రాలకు పరికరాలకు. అసలు వాస్తవానికి యంత్రాలు పరికరాలు మనం మూలధనం అంటాం. మూలధనం అంటే పెట్టుబడి ద్వారా సమకూరుతాయి అవి ఒకటి. కానీ పెట్టుబడి దేని మీద పెట్టాలి? వాటికి వడ్డీ ఇవ్వాలి. పెట్టుబడికి పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అది బ్యాంకుల్లో అప్పు తీసుకోవడం ద్వారా. బ్యాంకులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి డబ్బులు? బ్యాంకుల్లో పెట్టుబడి రూపంలో పెట్టుబడిదారులు అప్పు తీసుకుంటారు కదా, వాళ్ళకి ఎక్కడ వస్తాయి బ్యాంకులకి డబ్బులు? గవర్నమెంట్ కాదు, వాణిజ్య బ్యాంకుల దగ్గర డిపాజిట్ రూపంలో వచ్చే డబ్బులు ఎక్కడయ్యాయి? వ్యవస్థాపకుడు దాచుకున్న సొమ్ము. వ్యవస్థాపకుల దగ్గర డబ్బులు ఎక్కడ? వాడు అప్పు తీసుకుంటాడు. అవి ఎక్కడి? వాళ్ళ దగ్గర బ్యాంకులు. మన దగ్గర ప్రజల నుంచి State Bank of వచ్చిన డిపాజిట్స్. ఇప్పుడు మన దగ్గర వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ, సిండికేట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఉన్నాయి కదా. వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడే అసలు? మీరు ఒక్కసారి ఊహించారు. ప్రజలు చేసుకున్న డిపాజిట్స్. మనం చేసిన డిపాజిటే ప్రజల ఎందుకంటే బ్యాంకులు అంటే నమ్మకం అని చెప్పేసి వాడు తక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చినా కానీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాం కదా, డిమాండ్ డిపాజిట్ చేసుకుంటాం కదా, టర్మ్ డిపాజిట్ చేసుకుంటాం కదా. ఈ డిపాజిట్ల రూపంలో వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఒక ₹1 కోటి డిపాజిట్ చేసామనుకోండి, వాడు సిఆర్ఆర్ని ఆధారం చేసుకొని వాడు సిఆర్ఆర్ కనుక 10% ఉందనుకోండి, వాడు ₹10 కోట్ల డిపాజిట్ చూసావు. దాన్ని ఉత్పన్న డిపాజిట్లు అంటాం, డిరైవ్డ్ డిపాజిట్స్ అంటాం. అంటే వాడి దగ్గర ఒక ₹1 కోటి కనుక డిపాజిట్లు వస్తే ఆ ₹1 కోటి ఆధారంగా ఏం చేస్తాడంటే ఓ 10 రెట్లు ఉత్పన్న డిపాజిట్లు సృష్టించి వాటిని అప్పిస్తాడు. ఎట్లా ఇస్తాడని మనం వాణిజ్య బ్యాంకులు పరపతి ద్రవ్యాన్ని
ఎట్లా సృష్టిస్తాయో మీకు తెలవాలి. అంటే ఆ, ఈ డిమాండ్ డిపాజిట్స్ ఆధారంగా క్యాష్ రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకొని వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్ల ఆధారంగా క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ మనీ అంటే పరపతి ద్రవ్యాన్ని ఎట్లా సృష్టిస్తాయి? ఎవరికైనా ఐడియా ఉందా? వాణిజ్య బ్యాంకుల దగ్గర డబ్బులే ఉండవు, ప్రజల దగ్గర తీసుకొని డిపాజిట్లే. వాడు ₹1,00,00,000 కొంత తీసుకుంటాడు, ₹1,00,00,000 తీసుకొని ఒక 10% రిజర్వ్ బ్యాంక్ దగ్గర క్యాష్ రిజర్వ్ రేషియో నగదు నిల్వ నిష్పత్తి రూపంలో ఒక 10 లక్షలు పెట్టి మిగతా 90 కోట్ల ఆధారంగా 10% కాబట్టి ఇంకో 9 కోట్ల రూపాయలని క్రెడిట్ మనీని క్రియేట్ చేస్తాడు. ఆ క్రెడిట్ మనీని అప్పులు ఇచ్చుకుంటూ పోతాడు. అప్పులు తీసుకుంటారు ఎవరు? పెట్టుబడిదారు. అయితే డిపాజిట్లు చేసినట్టు వాళ్ళకి ఏమి ఇవ్వాలి? తక్కువ ఇంట్రెస్ట్, వాళ్ళు 7%, 7.5% అయితే మహా ఎక్కువ. 7.5% అంటే మీకు మిత్తి ఊళ్ళల్లో మిత్తిలు ఎట్లా ఉంటుంది మీకు తెలుసా? ఎంత మిత్తి అంటే ఏమంటారు? ఎంత మిత్తి ₹2 2 మిర్చీలకి 2 రూపాయలు. రూపీస్ 1 రూపీ అట్లా ఉంటాయి సార్. రూపాయి మిత్తి, రూపాయికి ఎవరు ఇస్తారు ఇప్పుడు? ₹2 మిత్తి అంటే మంచి మిత్తి అన్నట్టు మన దగ్గర. ₹3 మిత్తి, ₹4 మిత్తి అంటాం కదా. ₹2 మిత్తిని మీ ఎకనామిక్ స్టూడెంట్స్గా మీరు ఎంత పర్సెంటేజ్ చెప్పాలి? ఎకనామిక్ స్టూడెంట్స్గా మీరు మామూలుగా ₹2 మిత్తి ఇచ్చినాం అని అంటారు మీ తల్లిదండ్రులు. మీరు దాన్ని ఎంత అని చెప్పాలి ఎకనామిక్ స్టూడెంట్గా? ₹2 మిత్తి అంటే ఎంత పర్సెంటేజ్ మిత్తి అన్నట్టు? 2% సార్, ఆ? 2%. 2% కాదు, వడ్డీ పర్సెంటేజ్. 50% బ్యాంకులు సార్. అంటే బ్యాంకులు పర్సెంటేజ్ ఎట్లా ఇస్తాయి? ఇప్పుడు మీకు బ్యాంకులలో ఫిక్స్డ్ బ్యాంక్ డిపాజిట్ రేట్ వినండి, బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లో 7.5 ఇంట్రెస్ట్ అని చెప్తాడు, 6.5 ఇంట్రెస్ట్ అని చెప్తాడు. మీరు బ్యాంకులో పోండి, ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే 7.5 ఎక్కువ అన్నట్టు. అంతకంటే వేరే వాళ్ళు పోతే 6.5% ఇస్తారు. 6.5 ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎంత మిత్తి? ఎంత రూపాయలు చెప్పాలంటే నెలకి ఎంత మిత్తి? 6.5 ఎంత కాలానికి అది చెప్పండి? 100కు ₹6.50 మిత్తి. అదే హైయెస్ట్. ఎవరు? సీనియర్ సిటిజన్స్ కాకపోతే మామూలుగా మీరు ఎవరైనా పోయి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు అనుకోండి, మీ దగ్గర ఉన్న డబ్బులు ₹1,00,000 తీసుకుపోయి అక్కడ దాంట్లో పెట్టి మాకు ఓ 2 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ రిసిప్ట్స్ అంటాం దాన్ని. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమంటారు? FDR అంటాం. చేయమంటే వాళ్ళు సంవత్సరానికి ఎంత మిత్తి వేసినాడు? 6.5 ఇచ్చిన అనుకోండి. 6.5 సంవత్సరానికి అంటే ప్రతి ₹100కు ₹6.50 మిత్తి ప్రతి సంవత్సరానికి. నెలకు కాదు, మనం నెలకు కట్టుకుంటాం. అయితే మీరు పర్సంటేజ్ ఎప్పుడైనా బ్యాంకు యొక్క వడ్డీని ఎంతకాలం చెప్పాలి? సంవత్సరాన్ని చెప్పాలి. PNR/100 అంటాంగా మనం. ప్రిన్సిపల్, తర్వాత నెంబర్ ఆఫ్ మంత్స్, ఇంట్రెస్ట్ రేట్ /100 ఇస్తే మనకు ఎంత వడ్డీ అని తెలుస్తుంది. చక్ర వడ్డీ, బార్ వడ్డీలు ఉంటాయి కదా. బార్ వడ్డీ అంటే మామూలుగా సింపుల్ ఇంట్రెస్ట్, చక్ర వడ్డీ అంటే కంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే వడ్డీ మీద మళ్ళీ వడ్డీ పడుతుంది. ₹2 మిత్తి అంటే 24%. నెలకు ₹2 అయితే 12 నెలలకు ఎంత అయింది? 12 నెలలకు? ఎవరు సప్లై చేస్తారు? 2,400 నేను ఎన్ని పైసలు అడగలేను. ₹2 మిత్తి అంటే అర్థం ఏంటంటే ఇంటూ 12 అంటే సంవత్సరానికి 12 కాబట్టి 12తో గుణించండి. 12 రోజులు 24. ₹100 కనుక మనకు అప్పు తీసుకుంటే సంవత్సరానికి దానికి ₹24 మిత్తి కట్టాలి. ఒకవేళ ₹1000 తీసుకుంటే ఎంత కట్టాలి? 240 కట్టాలి ఇంట్రెస్ట్. వీడెంత ఇస్తుండు? బ్యాంక్ కూడా మనకు ₹6.50 ఇస్తుంది. ₹6.50ని మనం డివైడెడ్ బై 12 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? చెప్పండి.
6.5% అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 6.5 డివైడెడ్ బై 12. 12 60. తర్వాత ఇంకో 5 మిగిలితే 0 మిగిలితే 12 48. అంటే 54 పైసలు మిగిలి. వాడు ఎంతమంది తీస్తున్నాడు? 6.5 అంటే 54 పైసా. మనం ఎంత తీసుకుంటున్నాం? 24. వాడు ఒకవేళ బ్యాంకు దగ్గర మనం ఇళ్ళ లోను ఏదైనా కార్ లోన్ తీసుకున్నాం అనుకోండి, వాడు సుమారుగా 16% 18% వేస్తాడు. ఈఎంఐ అంతా పెట్టేసుకొని మనకి ఇచ్చేదేమో 54 పైసలు, వాడు ఛార్జ్ చేసేదేమో ₹1.5, ఇంకొక రూపాయి వారి ఖర్చులు, ఇవన్నీ కూడా వాళ్ళ లాభాలు వస్తాయి. అందుకని బ్యాంకులు ఎందుకు లాభాలు పొందుతాయంటే డిపాజిట్దారులకేమో తక్కువ వడ్డీని చెల్లిస్తాయి, అవేమో ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. వాటి మెయింటెనెన్స్ కూడా విపరీతంగా లాభాలు వస్తాయి బ్యాంకులకు. అప్పటికి కూడా బ్యాంకులు ఇచ్చేటువంటి వడ్డీ తక్కువనే. మనం బయట తెచ్చుకున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ల కంటే బ్యాంకుల దగ్గర పెట్టి తెచ్చుకునేటువంటి ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువే కదా ఇప్పటికైనా. అంటే 16%, 12%. వ్యవసాయదారులకైతే 12%. 12% ఈజ్ నథింగ్ బట్ ₹1 మిగతా అన్నట్టు. ఎందుకంటే 12 డివైడెడ్ బై 12 ₹1. మరి ఒకసారి హై ఇంట్రెస్ట్ రేట్ తెచ్చుకుంటే వాళ్ళు కూడా ఉంటారు. ₹3 మిగిలి అంటే 12 మూల 36, 36%. ₹4 తెచ్చే వాళ్ళు ఉంటారు. 12 48, 48%. ఒక్కొక్కరు ₹10 కూడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. 12, 10, 120. 100 తెచ్చుకుంటే 120 కట్టాలి. ఇది మనకు మారువాడి వడ్డీ అంటాం కదా, అటువంటి వడ్డీలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అవసరాల కోసం ఈ కూరగాయలు ఇట్లా డైలీ వాళ్ళు తీసుకునే వాళ్ళు 10% అంటే 100% ఇంట్రెస్ట్ ఉంటుంది. ₹10 మీద అంటే 120% ఇంట్రెస్ట్ అన్నట్టు. 10 into 12. ఎందుకని చెప్తున్నా అంటే ఎకనామిక్ స్టూడెంట్స్గా మనకు పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అనేది తెలవాలి. ఎవరికి మరి మూలధనానికి గాదిచ్చేది? యంత్రాలకు పరికరాలకు వడ్డీ తీసుకుంటాయి. అవి పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి వచ్చిందో వాళ్ళకి బ్యాంకులు కట్టాలి. అంటే వ్యవస్థాపకుడు యంత్రాలు తీసుకున్నందుకు ఆ యంత్రాల కోసం వడ్డీ కడుతుండు. ఆ వడ్డీ ఎందుకు కడుతున్నాడు? పెట్టుబడి తీసుకున్నందుకు కడుతున్నాడు. పెట్టుబడి ఎందుకు ఎవరికి ఇవ్వాలి? బ్యాంకులకు ఇవ్వాలి. బ్యాంకులకు ఎవరు ఇస్తారు? డిపాజిట్దారులకు ఇస్తారు. డిపాజిట్దారులు అంటే పొదుపు వాళ్ళు. ఎవడైతే పొదుపు చేస్తాడో అల్టిమేట్గా మూలధనానికి వడ్డీ అంటున్నాం కానీ పొదుపు చేసిన వానికి అవి వెళ్ళిపోవాలి. ఈ రకంగా మూలధనాన్ని, లేబర్ని, ల్యాండ్ని ఒక దగ్గర కోఆర్డినేట్ చేసి వస్తువులు ఉత్పత్తి చేస్తాడు వ్యవస్థాపకుడు. అట్లాగే అన్ని వస్తువులు ఉత్పత్తి చేసినప్పుడు విపరీతంగా లాభాలు ఉండవు. ఒక్కొక్కసారి వస్తువు డిమాండ్ పడిపోవచ్చు. ఏ ఉత్పత్తి చేసినా బ్రహ్మాండంగా లాభాలు వస్తాయనే గ్యారెంటీ ఏం లేదు. ఒక్కొక్కసారి నష్టాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. డిమాండ్ కానీ మనం గ్యారెంటీగా చెప్పడానికి వీల్లేదు. వస్తువు యొక్క ఫ్యాషన్లో మార్పు రావచ్చు, వస్తువు యొక్క ఉత్పత్తి విధానంలో మార్పు రావచ్చు. అంతెందుకు ఇప్పుడు మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్నాయి. బ్లాక్ అండ్ టీవీలు పోయినాయి, ఇప్పుడు కలర్ వచ్చింది. అంతకుముందు రేడియోలు ఉన్నాయి. రేడియోలు అవుట్డేటెడ్. రేడియోలో కూడా పెట్టుకుంటారు, నిమాష్ పెట్టుకోవాల్సిందే. తర్వాత మనకు వచ్చినటువంటి సెల్ ఫోన్లు, స్టార్టింగ్లో వచ్చిన సెల్ ఫోన్ చూడండి, డబ్బా ఫోన్లు అంటాగా మనం, బేసిక్ ఫోన్స్. ఇప్పుడు ఎవరైనా వాడుతున్నవి ఇట్లాంటి జూమ్ లాంటివి అంటే అవి పనికిరావు మనకు. అంటే నాలెడ్జ్ అప్డేట్ అవుతున్నప్పుడు డిమాండ్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. వెంటనే ఒకప్పుడు టైప్ మిషన్లు బ్రహ్మాండంగా ఉండేది. టైపు ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. టైప్ అయిపోయింది, ఇన్స్టిట్యూట్ అయిపోయింది. టైపు మొత్తం సిస్టమ్ కంప్యూటర్లు వచ్చినాయి. కంప్యూటర్లు నెట్లు వచ్చేసి మళ్ళీ దీంట్లో నెట్ వచ్చేసింది. ఎంత ఫాస్ట్ డెవలప్మెంట్ అయినప్పుడు కొన్ని వస్తువుల డిమాండ్ పూర్తిగా తుడిచిపెట్టుకోవచ్చు. ఆ వస్తువుల ఉత్పత్తి చేసే వాళ్ళు విపరీతమైన నష్టాలు పొందేటువంటి అవకాశం ఉంది. అంతేందుకు మనం రాసుకునే పెన్నులో ఎంత తేడా వచ్చింది. ఇంక్ పెన్ ఉండేది, ఇంక్ పెన్ అవుట్డేటెడ్. బాల్ పెన్ వచ్చింది, జెల్ పెన్లు వచ్చినాయి. అంటే అంతకుముందు ఇంకు తయారు చేసిన సంస్థలు ఏం కావాలి? అవి లాస్ కావట్లేదు. అంటే దీంట్లో అనిశ్చితత్వం ఉంటుంది, అన్సర్టనిటీ ఉంటుంది, నష్టభయం ఉంటుంది. వ్యవస్థాపకుడు నష్టానైనా భరించాలి, లాభాలైనా భరించాలి. డిమాండ్ అనిశ్చితంగా ఉంటుంది, అన్సర్టనిటీ, దాన్ని కూడా భరించాలి.
లేబర్కి సంబంధం లేదు. శ్రామికుడు దాన్ని పట్టించుకోడు, భూమి ఇచ్చిన వాడు పట్టించుకోడు, అప్పిచ్చిన వాడు పెట్టుబడి పెట్టిన వాడు పట్టించుకోడు. వ్యవస్థాపకుడు ఇవి చూడాలి, అంటే కోఆర్డినేట్ చేయాలి, అన్సర్టనిటీ అండ్ దీన్ని భరించాలి, రిస్క్ ఉంటుంది దీంట్లో, అంటే లాస్ రావడానికి రిస్క్ ఉంటుంది, దీన్ని భరించాలి. ఇంకొక పని చేస్తాడు వ్యవస్థాపకుడు, చెప్పగలుగుతారు కదా, ఇంకొక పని కూడా చేస్తాడు. వ్యవస్థాపకుడు చేసే పని ప్రధానమైన పని కూడా అది. మనం ఊహించి చెప్పగలుగుతాం. షుంపీటర్ చెప్తాడు. షుంపీటర్ అనేటువంటి వాడు వ్యవస్థాపకుడు ఏం చేస్తాడని చెప్తాడు. పెట్టుబడి పెట్టుబడి కాదు. షుంపీటర్ దేని గురించి చెప్పిండు ఎకనామిక్స్ లో? వ్యవస్థాపకుడు అనేవాడు ఏం చేస్తాడని చెప్తాడు షుంపీటర్. పేరు విన్నరా షుంపీటర్ పేరు? షుంపీటర్ పేరు విన్నరా? నవకల్పన చేయగలవాడే వ్యవస్థాపకుడు అని చెప్పిండా చెప్పలేదా? ఇన్నోవేషన్స్ విన్నారా? నవకల్పనలు అంటే ఏందో చెప్పగలుగుతారా పోనీ? మార్కెట్ లో కొత్త వస్తువుల ఉత్పత్తి వినియోగం నవకల్పనలు ఉంటాయి. కొత్త వస్తువులని ఉపయోగించడం. వెరీ గుడ్. కొత్త వస్తువుల్ని, కొత్త ముడి పదార్థాలని, కొత్త మార్కెట్లని, కొత్త ఉత్పత్తి పద్ధతుల్ని ఇట్లా ప్రవేశపెట్టేటువంటి వాడిని మనం వ్యవస్థాపకుడుగా షుంపీటర్ చెప్తాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, వ్యవస్థాపకుడు ఏం పని చేయాలి? శ్రామికుడు పని చేయాలి, వస్తువులు ఉత్పత్తి చేయాలి, వాడికి ఏ పని చెప్తే వాడికి చేయాలి. భూమికి ఏం పని చేయాలో భూమికి చేసే పని అది చేస్తుంది. యంత్రాలు ఏ పని చేయాలో ఆ పని చేస్తుంది. వ్యవస్థాపకుడు ఏం చేయాలి? సంవిధానం చేయాలి, అంటే కోఆర్డినేట్ చేయాలి, నష్టభయాన్ని భరించాలి, అనిశ్చితత్వాన్ని భరించాలి, నవకల్పన చేయాలి, అంటే కోఆర్డినేట్ చేయాలి, రిస్క్ అన్సర్టనిటీ రిస్క్ భరించాలి, తర్వాత ఇన్నోవేషన్ చేయాలి. ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలకు. దీంట్లో ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి ప్రతిఫలాలు ఏముంటాయి? ఉత్పత్తి కారకాలు అంటే మనం చెప్పుకున్నాం కదా, 4 ఉత్పత్తి కారకాలు. 4 ఉత్పత్తి కారకాలు ఏం పని చేయాలి? అవి ఏం తీసుకుంటాయి? భూమి బాటకం తీసుకుంటది, అంటే ల్యాండ్ ఫర్ రెంట్ ఫర్ ల్యాండ్, వేజ్ ఫర్ లేబర్, ఇంట్రెస్ట్ ఫర్ క్యాపిటల్, ప్రాఫిట్ ఫర్ ఆర్గనైజేషన్ ఆర్ ఎంటర్ప్రైనర్ అంటారు. అంటే మనకు వినియోగం కావాలంటే చిన్న చిన్న పదాలే కదా, దేని ఉత్పత్తి అంటారు? మనోజ్, సార్ దేని ఉత్పత్తి అంటాం? ఏమైనా ప్రొడ్యూస్ చేయడానికి ఉత్పత్తి. ఏదైనా వస్తువులు తయారు చేయడం ఉత్పత్తి. అవును సార్. ఓకే, అందాం. వస్తువులు తయారు చేయడం ఉత్పత్తి అందాం. మనం అందాం. ఒక పదార్థానికి ప్రయోజనాన్ని సృష్టించడం. వెరీ గుడ్. వస్తువు తయారు చేయడం ఉత్పత్తి కాదండి, ఆ వస్తువుకు ప్రయోజనం కూడా ఉండాలి. మనం ఒక కారు తయారు చేసినాం, కారు నడవాలి కానీ కారు మొత్తం ఉంటుంది బొమ్మలాగా పెట్టేసి ఓ స్టీరింగ్ అంత మోడల్ పెట్టేసి
ఇది కారు అంటే కారు ఏం చేయాలి? ఒక దూరంకి వెళ్ళి ఇంకో దూరం ప్రయాణం చేయాలి కదా. ఒకవేళ ఆ కారు కనుక నడవలేదు అనుకోండి, ఆ చేసిన పని ఉంటుంది. పెన్ను తయారు చేసిన పెన్ను పడాలి, పేపర్ మీద రాయాలి. రాయకపోతే దాని ప్రయోజనం లేకపోతే అది ఉత్పత్తి అనబడదు. అంటే ప్రయోజనం గల వస్తువుల్ని తయారు చేయడానికి, అందుకని వస్తువులు తయారు చేయడం ఒక్కటే అంటే మియర్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీస్ నాట్ ప్రొడక్షన్. కేవలం వస్తువులు తయారు చేయడమే ఉత్పత్తి కాదు. ఆ వస్తువులకు ఏముండాలి? ప్రయోజనం. యూటిలిటీ ఉండాలి. ప్రయోజనాన్ని ఏమంటాం మనం? యూటిలిటీ అంట. మరి యూటిలిటీ అంటే ఏంటిది? ప్రయోజనం అంటే ఏంటిది? మానవుడు పొందే సంతృప్తిని యూటిలిటీ అంటారు. మానవునికి కోరికలు ఉంటాయి. మానవుని కోరికలు తీర్చే ప్రతి పదార్థాన్ని మనం ప్రయోజనం ఉందని చెప్తాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మానవుని కోరికలు కోసం వస్తువులు కావాలి, వస్తువులు తయారు చేయడం కోసం ఉత్పత్తి కారకాలు కావాలి, ఉత్పత్తి కారకాలు ఊరికేదో వాటికి దానికి ప్రతిఫలాలు ఇవ్వాలి. చెప్పాం కదా, వేతనాలు, వాటకం, వడ్డీ, లాభాలు ఇవ్వాలి. ఇవన్నీ తయారైతే, ఇవన్నీ సక్రమంగా ఉంటే ఆ వినియోగం, ఉత్పత్తి రెండు మనకు ఆర్థిక కార్యకలాపాలు మొదలు. వస్తువులు తయారైన ఓకే, వస్తువులు తయారైన తర్వాత అవి డైరెక్ట్గా ఉత్పత్తిదారులకు వెళ్ళి వినియోగదారులకు వెళ్తాయా? మన ఫ్యాక్టరీలో వస్తువులు తయారైనాయి, అవి డైరెక్ట్గా వినియోగదారులకు ఎట్లా రావాలి? మరి త్రో మార్కెట్స్. మార్కెటే. దాన్ని ఏమంటాం మనం? ఎక్స్చేంజ్ అంటాం. వినిమయం అంటే అర్థం ఏంటిది ఇక్కడ? ఎక్స్చేంజ్. అప్పుడు మనం మార్కెట్లో ఎన్ని రకాల మార్కెట్ ఉంది? పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపలి, మోనోపలిస్టిక్ కాంపిటీషన్, డియోపలి, అలిగోపలి, బైలెటరలీ మోనోపలి, మోనోప్స్ అని ఇట్లా రకరకాల మార్కెట్లు మనం అన్ని కూడా చెప్తాం. అప్పుడు వస్తువు ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు ఉత్పత్తిదారులకు వెళ్ళి వినియోగదారులకు పోయేటువంటి క్రమంలో వాటి యొక్క ధరలు ఎట్లా వినిమయమవుతాయి, ఆ వినిమయం చేసేటువంటి సంస్థలు ఉత్పత్తి సమతౌల్యం ఎట్లా జరుపుకుంటాయి అనేటువంటిదంతా కూడా మనం డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. అయితే మరి వస్తువులు తయారు చేసేటువంటి ప్రక్రియలో ఉత్పత్తి కారకాలు పాల్గొన్నాయి కదా. అయితే ఈ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలు పోవాలి. ప్రతిఫలాలు పోతాయని చెప్పినాం మనం. భూమికి ఏం పోద్ది? వాటకం. వాటకం. మనకు వాటక సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఏమేమి వాటక సిద్ధాంతాలు ఉన్నాయి మనకు? ఎవరు వాటక సిద్ధాంతం, సాంప్రదాయ ఆర్థిక వాటక సిద్ధాంతం ఎవరు చెప్పిండ్రు? సాంప్రదాయ ఆర్థిక వాటక సిద్ధాంతాన్ని ఎవరు చెప్పిండ్రు? క్లాసికల్ రెంట్ థియరీని ఎవరు చెప్పిండ్రు మనకు? రికార్డు. వెరీ గుడ్. అతని సిద్ధాంతాన్ని చూస్తాం. భూమికి మాత్రమే వాటకం ఉందని చెప్తారు. ఇంకా వాటక సిద్ధాంతాల్లో మనకు ఎన్ని రకాల వాటక సిద్ధాంతాలు ఉన్నాయి? ఇంకా స్కేర్సిటీ రేట్ చెప్పిండ్రు, కొరత వాటకం చెప్పారు. ఎవరు చెప్పారు కొరత వాటకాన్ని? మార్షల్. ఇంకో వాటకం ఏంది? క్వాసీ రెంట్, కృత్రిమ వాటకం. ఎవరు చెప్పినది? ఎవరు చెప్పారు? కనీసం ఎవరు చెప్పారు? క్వాసీ రెంట్ అంటే ఏందో మీరు చెప్పకపోతే పర్వాలేదు, కానీ క్వాసీ రెంట్ అనేదాన్ని ఎవరు చెప్పిండు? అది కూడా మార్షలే. ఇంకోటి ఏంటిది? మోడర్న్ రెంట్, మోడర్న్ ఎకనామిక్ రెంట్ అని చెప్పారు. ఆధునిక ఆర్థిక వాటకం. ఇది ఎవరు చెప్పిండ్రు? బెనహామ్, రాబిన్స్. ఇది బదిలీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనే దాంట్లో, బదిలీ చెల్లింపులు అనే దాంట్లో కాన్సెప్ట్ తీసుకుని దాన్ని చెప్పుకుంటే వాటకాన్ని సాంప్రదాయ ఆర్థిక వాటక సిద్ధాంతం అని, తర్వాత కొరత వాటకము, కృత్రిమ వాటకము, ఆధునిక ఆర్థిక వాటకం అనే 4 రకాల వాటక సిద్ధాంతాలు, పంపిణీ సిద్ధాంతాలు ఉన్నాయి. వేతనాలకు సంబంధించిన సిద్ధాంతాలు. వేతనం అంటే ఏంటి? వేతనంలో ఉన్నటువంటి రకాలు ఏంటిది అంటే ద్రవ్య వేతనం అంటే ఏంది, వాస్తవిక వేతనం అంటే ఏంది, పనిని బట్టి వేతనం అంటే ఏంది, కాలాన్ని బట్టి వేతనం అంటే ఏంటి అని 4 రకాల వేతన రకాలు ఉన్నాయి. డబ్బు రూపంలో ఇస్తే ద్రవ్య వేతనం,
వస్తు రూపంలో ఇస్తే వాస్తవిక వేతనం. వాడు చేసే పని బట్టి పీస్ వేజ్ అంటాం మనం. వాడు ఒక దర్జీ ఉండనుకోండి, 2 పాయింట్ కుట్టేస్తే ఒక పాయింట్కు 20 రూపాయలు అనుకోండి. 2 పాయింట్లు కుడితే 40, 3 పాయింట్లు కుడితే 60, 4 కుడితే 80, 5 కుడితే 100, ఒకటే కుడితే 20. అంటే వాడు పీస్ వేజ్, వాడు ఎంత ఎక్కువ పని చేస్తే అంత వేతనం. అంటే కాలాన్ని బట్టి వేతనం. అంటే కాబట్టి నెలకోసారి ఇప్పుడు టీచర్ ఉన్నాడు, లెక్చర్ ఉన్నారు, గుమస్తాలు ఉన్నారు, క్లర్క్లు ఉన్నారు. వాళ్ళకు ఎంత పని చేస్తుండే వాళ్ళని చూస్తున్నావా, నెల కాగానే వాళ్ళ జీతాలు వాళ్ళకు. దీన్ని ఏమంటాం మనం? టైం వేజ్. అదేం పీస్ వేజ్. ఒకటే మనీ వేజ్, ఇంకొకటి రియల్ వేజ్. ఈ వేతనంలో ఉన్నటువంటి రకాలు. మరి వేతన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. దాంట్లో జీవనాధార వేతన సిద్ధాంతం ఉంది, జీవన ప్రమాణ వేతన సిద్ధాంతం ఉంది, అట్లాగే రిసిడ్యుయల్ క్లైమేట్ అంటే అవశిష్ట పరియోగ్యత వేతన సిద్ధాంతం ఒకటి ఉంది, ఆధునిక వేతన సిద్ధాంతం, రకరకాల వేతన సిద్ధాంతాలన్నీ కూడా మనం పంపిన సిద్ధాంతాలు చూస్తాం. ఇక వడ్డీకి సంబంధించినటువంటి దాంట్లో వడ్డీ అంటే ఏమిటి, స్థూల వడ్డీ, నికర వడ్డీ, సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం. హలో, చెప్పండి. ఎవరు? చెప్పండి. ఓకే, తెలుసు, హుజూర్నగర్. ఇది మన బీజీ సెట్టా? క్లాసులో ఉన్న క్లాస్ అయినాక నేను నీకు నెంబర్ చేస్తాను. ఇప్పుడు క్లాస్లో ఉన్నా, నేను తీసుకుంటున్నా అదే క్లాసు, తర్వాత చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. స్థూల వడ్డీ, నికర వడ్డీ. స్థూల వడ్డీలో ఉన్నటువంటి నికర వడ్డీతో పాటు ఉన్నటువంటి అంశాలు ఏంటిది? తర్వాత వడ్డీ సిద్ధాంతాల్లో సాంప్రదాయాత్మక వడ్డీ సిద్ధాంతం, రుణాత్మక నిధుల సిద్ధాంతం అంటే నవ్య సాంప్రదాయాల సిద్ధాంతం, ఆధునిక వడ్డీ సిద్ధాంతం, కీన్స్ వడ్డీ సిద్ధాంతం, అనేకమైన వడ్డీ సిద్ధాంతాలు కూడా దీంట్లో కలవచ్చు. ఇకపోతే లాభం. లాభం అంటే ఏంటంటే వ్యవస్థాపన ఇచ్చేటువంటిది. దీంట్లో నవకల్పన చేసేవాడే వ్యవస్థాపన చెప్పేసేటువంటి షుంపెటర్ లాభ సిద్ధాంతం, క్లార్క్ చెప్పినటువంటి చలలాభ సిద్ధాంతం, నైట్ చెప్పినటువంటి అనిశ్చితత్వానికి ఇచ్చేటువంటి ప్రతిఫలమే సిద్ధాంతంగా వాటి లాభ సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయి, దీంట్లో స్థూల లాభం అంటే ఏంది, నికర లాభం అంటే ఏంది అటువంటివి. ఇవన్నిటి కూడా మనం ఈ 4 భాగాలు చూసినప్పుడు ఒక ఓవర్వ్యూని మైక్రో ఎకనామిక్స్ లో చూసినప్పుడు మనకు అర్థమైందంటే 4 ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలని మనం అధ్యయనం చేస్తాము. వినియోగంలో మనం ఏం చేస్తాము? క్షీణోపాంతపై సిద్ధాంతం, సమోపాంతపై సిద్ధాంతం, డిమాండ్ సంబంధించినటువంటివి, డిమాండ్ వ్యాకోచతకు సంబంధించినటువంటి, డిమాండ్ కొలతలకు సంబంధించినటువంటివి, డిమాండ్ని మనం ఎట్లా లెక్కిస్తామనేటువంటి దానికి సంబంధించి ఇవన్నీ కూడా దాంతో పాటు ఉదాసీనత వక్రరేఖలు అంటే ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ కూడా దాంట్లోకి వస్తాయి. తర్వాత వినియోగదారుని మిగులు అనేది కూడా దాంట్లోకి వస్తాయి. అంటే వినియోగం అనేటువంటి దాంట్లో ఇంత వైడ్గా మనం అధ్యయనం చేస్తాం. ఉత్పత్తి అనే దాంట్లో చరానుపాత సిద్ధాంతం, దాన్ని క్షీణ ప్రతిఫల సిద్ధాంతం అంటాం మనం. తరహా నుంచి వచ్చే ప్రతిఫల సిద్ధాంతాలు, అంతర్గత ఆదాలు, బహిర్గత ఆదాలు, ఐసోకాంటిక సమోత్పాదక రేఖలు, రాబడి వ్యయ రేఖలు, ఇవన్నీ కూడా ఉత్పత్తికి సంబంధించిన దాంట్లో చూస్తాం. అంటే మొత్తం మీదకి మనం మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 1లో చూసేటువంటి అంశాలన్నీ కూడా వినియోగానికి సంబంధించినటువంటి వివిధ అంశాలని, అట్లాగే ఉత్పత్తికి సంబంధించినటువంటి వివిధ అంశాలను అధ్యయనం చేస్తాం. పార్ట్ 2లో పంపిణీకి సంబంధించినటువంటిది, వినిమయానికి సంబంధించినటువంటి అంటే మార్కెట్లకు సంబంధించినటువంటి ఉత్పత్తి కారకాల ధరలకు సంబంధించినటువంటి వివిధ అంశాలని అధ్యయనం చేస్తాం. ఇది మనకు మైక్రో ఎకనామిక్స్లో ఒక ఓవర్వ్యూ చేసినప్పుడు అర్థమయ్యేటువంటి విషయం. ఇట్లా మనకు సబ్జెక్ట్ మీద ఒక పూర్తి అవగాహన రావాలంటే ఇట్లా వీటి ముందుగా విశదీకరించుకుంటే ఒక్కొక్క దాన్ని తర్వాత లోతుగా వెళ్ళొచ్చు.
రామాయణాన్ని చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చే, 3 ముక్కలు చెప్పాలంటే రాముడు వారధిని కట్టే, రావణ్ణి కొట్టే, సీతను తెచ్చే అన్నట్టుగా మన ఎకనామిక్స్ను కూడా ఆర్థిక కార్యకలాపాలు అంటే 4 అని చెప్పేసి, అర్థశాస్త్ర విషయ వస్తువు అంటే కోరికలు, యత్నాలు, తృప్తి అని చెప్పేసి, ఈ కార్యకలాపాలు నిర్వహించేటువంటి వాళ్ళని మనం ఆర్థిక ఏజెంట్లు అంటాము. అంటే ఉత్పత్తిదారులు కానీ, వినియోగదారులు కానీ, వ్యాపారస్తులు కానీ, ప్రభుత్వం కానీ, వీళ్ళంతా కూడా ఎకనామిక్ ఏజెంట్స్. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ని పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఆర్థిక ఏజెంట్లు అంటారు. ఈ ఆర్థిక ఏజెంట్లు ఈ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఈ 4 ఆర్థిక కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఉత్పత్తులు ఎట్లా చేయాలంటే, అసలు ఆర్థిక వ్యవస్థ ఏం చేస్తుంది, ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఏ పద్ధతిలో ఉత్పత్తి చేయాలి అనేటువంటిది ప్రతి ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య. ఏ వస్తువులు ఉత్పత్తి చేయాలి అంటే వినియోగ వస్తువులా, ఉత్పాదక వస్తువులా, లేకపోతే అవసర వస్తువులా, వినియోగ వస్తువులా, ఉత్పాదక వస్తువులా, విలాస వస్తువులా, అవసర వస్తువులా, అంటే ఎటువంటి వస్తువులు ఉత్పత్తి చేయాలి అనేది ఒక సమస్య అయితే, ఏ పద్ధతుల్లో ఉత్పత్తి చేయాలి, శ్రామికులు ఉపయోగించుకోవాలన్నా, మూలధనాన్ని ఉపయోగించుకోవాలన్నా, అంటే క్యాపిటల్ ఇంటెన్సివా, లేబర్ ఇంటెన్సివా, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, అంటే పేద ప్రజానికానికి అంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజానికానికి, బహుళ ప్రజానికానికి ఉపయోగపడే వస్తువులా, కొద్ది మందికి ఉపయోగపడే వస్తువులా, ప్రతి ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య. అందుకని ప్లానింగ్ అనేది కనుక లేకపోయినట్లయితే ప్రభుత్వాలు ఈ ఉన్నటువంటి వనరుల్ని మాల్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ డిస్ట్రిబ్యూషనే కాకుండా మాల్ అలొకేషన్ అంటాం. ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు పరిమితంగా ఉంటాయి కాబట్టి కొద్దిమంది ఉపయోగపడేటువంటి ధనవంతులు కనుక అలొకేషన్, మాల్ అలొకేషన్ అయిందనుకోండి, అసమాన పంపిణీ అయిందనుకోండి, తప్పుడు పంపిణీ అయిందనుకోండి, అప్పుడు ఎక్కువ మందికి ఉపయోగపడే వస్తువులు దొరకకుండా పోయి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు ఆర్థిక వ్యవస్థ అది అనుకూలంగా మారేటువంటి అవకాశం. ఇట్లా మనం ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటే సమస్యలు కూడా మనం చర్చించుకుంటూ వాటి నిర్వచనాల్ని ముందుగా మనం రేపటి క్లాసు చెప్పుకుంటూ, నిర్వచనంలో ప్రధానంగా సంపద నిర్వచనం, అట్లాగే శ్రేయస్సు నిర్వచనం, కొరత నిర్వచనం, వృద్ధి నిర్వచనం, ఈ 4 నిర్వచనాలు చెప్పుకుంటూ సూక్ష్మార్థ శాస్త్రం అంటే ఏంది, స్థూలార్థ శాస్త్రం అంటే ఏంది, నిశ్చిత శాస్త్రం అంటే ఏంది, నిర్ణయ శాస్త్రం అంటే ఏంది, అట్లాగే ఆర్థిక సూత్రాల స్వభావం ఏంటిది, నిగమన పద్ధతి, అగమన పద్ధతి, వీటన్నిటి కూడా మనం అవగాహన చేసుకున్నప్పుడు ఫస్ట్ యూనిట్లో అర్థశాస్త్ర విషయ పరిచయం అనేది మనకు అర్థమైంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఎకనామిక్ స్టూడెంట్ కూడా నిర్వచనాల మీద గ్రిప్ ఉండాలి, పట్టు ఉండాలి. తర్వాత ఏదైనా ఒక శాస్త్రాన్ని ఇంట్రొడక్షన్ చేసినప్పుడు దాని యొక్క ఎటమాలజీ, అంటే ఎందుకు ఆ ఎటమాలజీ అంటే ఆ పదం ఎట్లా పుట్టింది, ఎకనామిక్స్ అనే పదం ఓకియోనామస్ అనే పదాలకు వెళ్ళి, గ్రీక్ పదాలకు వెళ్ళి పుట్టిందని చెప్తాము. అది గృహ నిర్వహణ శాస్త్రం. ఓకియో అంటే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్గా చెప్తాము. అరిస్టాటిల్ కాలంలో దీన్ని అట్లాగే పిలిచేటువంటి వాళ్ళు. 1776లో ఆడమ్ స్మిత్ రాసినటువంటి వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి గ్రంథంతో, ఆయన ఏంటంటే నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి పూర్తి గ్రంథం పేరు. దాని తర్వాత దానికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకనే ఆడమ్ స్మిత్ని మనం అర్థశాస్త్ర పితామహుడుగా చెప్తాం, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా చెప్పుకుంటాం మనం. ఇది సంక్షిప్తంగా మనం ఈ మైక్రో ఎకనామిక్స్లో ఏ అంశాలని అధ్యయనం చేస్తాం అనేటువంటి దాని మీద ఒక దీని ఏమంటాం, అవగాహన అన్నట్టు, తర్వాత అవలోకం అంటారు. అంటే ఒక రివ్యూ లాగా దీన్ని ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. మీకు ఈరోజు రేపు చెప్పబోయేటువంటి ఈ ఫస్ట్ ఇంట్రడక్షన్ సంబంధించినటువంటిది, ఎందుకంటే ఒక 2-3 రోజులు దీన్ని కన్జంప్షన్ కానీ, తర్వాత ఈ ఇండిఫరెన్స్ కర్వ్స్ కానీ, ఈ ఒక 34 క్వశ్చన్ల వరకు స్టార్టింగ్లో ఉండేటువంటి అప్ టు డిమాండ్ వరకు దీంట్లో ఉన్నాయి. ఒక 5 to 6 days ఈ క్లాస్ అవుతాయి. తర్వాత మనం మ్యాక్రో ఎకనామిక్స్ అంటే సెకండ్ నాటికి ఈ మొట్టమొదటి పేపర్లో ఉండేటువంటి అన్ని అంశాలు
స్టార్టింగ్లో ఉన్నటువంటి చాప్టర్స్కి వెళ్ళి వస్తాయి కాబట్టి ఒక్కొక్క దానికి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు పీపీటీ పంపిస్తాను, ఒకసారి ప్రిపేర్ కండి. తర్వాత రేపు మీకు వీడియోలు పెడతాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు.